ఓకే, అందరికి స్క్రీన్ షేర్ అవుతుంది కదా? Yes. Yeah. Yeah. Where is my mouse? 1 second. Cool. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఇంకా ఎవరికి వీడియోస్ ఏం షేర్ చేయలేదు నిన్న, నాకు అవ్వలేదు, కుదరలేదు. బట్ ఈరోజు సెషన్ అయిపోయిన తర్వాత ఒక ఫోల్డర్ యాక్టివ్ ఇచ్చేస్తాను అందరికి. ఓకే, ఆ ఫోల్డర్లోనే ఎవ్రీడే వీడియోస్ అనేది మీకు షేర్ అయిపోతాయి. మీకు ఎవ్రీడే మెయిల్ రాదండి ఇక మీద, ఓన్లీ ఈరోజు ఒక్కరోజే మెయిల్ వస్తుంది. ఎవ్రీడే సేమ్ ఫోల్డర్లోకి మీ ఎవ్రీ వీడియోస్ కానీ మన స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ అందులోనే షేర్ అయి ఉంటాయి. ఓకే, ఈ ఫోల్డర్ ఒక లింక్, అలాగే మన గూగుల్ డాక్యుమెంట్ ఏమైతే రన్నింగ్ నోట్స్ నేను ఆల్రెడీ కొన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేశాను, ఈ రెండు నేను ఒక 11 o'clock ఆ టైంకి అందరికీ గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకేనా? అప్పటికి రాకపోతే ఒకసారి నాకు పింక్ చేయండి 11-11:30 లోపు, ఎందుకంటే నేను నాకు కోఆర్డినేట్ చేయడానికి అవ్వలేదు. సో అండ్ నెక్స్ట్, చాలా మంది నాకు మెయిల్ ఐడీస్ పంపలేదు. ఇంకా ఎవరైతే ఇంకా పంపలేదో ఒకసారి నాకు మెయిల్ ఐడీస్ పంపించండి, సో దట్ నాకు మెయిల్ ఐడీస్ మాత్రమే షేర్ చేయగలను ఇవన్నీ. ఓకే, సో ఫైన్, దట్స్ ద మెయిన్ థింగ్. కమింగ్ టు సెషన్, లైక్ అందరికీ అకౌంట్ యాక్టివేషన్ అయ్యిందా, లేకపోతే ఇంకెవరికి అకౌంట్స్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ? Actually, my ATM card doesn't have international transaction. అయితే ఏటీఎం మార్చాల్సిందేనండి మీరు. చాలా మందికి నేను లేదు, బట్ అది చెప్తుంది, అది ఏమని చెప్తుంది అంటే యూ కెన్ గో టు ద ఏటీఎం, అంటే ఆ పర్టికులర్ కార్డు ఏటీఎంకి వెళ్ళి ఎనేబుల్ చేసుకోవచ్చు అని చెప్తా ఉంది. వెళ్ళాను, ఆ ప్రాసెస్ నాకు ఐడియా లేదండి. నేను ఏటీఎం దగ్గరికి వెళ్తే అది పని చేయట్లేదు. సో ఏంటంటే మిగతా వాళ్ళకైతే ఇష్యూస్ ఏం లేవు, అంటే నాకు యాక్టివేషన్ ఈమెయిల్ వచ్చింది, కాకపోతే ఇట్ టుక్ జస్ట్ లెస్ దాన్ 1 minute. మీరు అన్నారు లైక్ ఇట్ టేక్స్ 24 hours అన్నారు. యా, దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్. చాలా మందికి ఏమైతే నేను మెయిల్ వస్తుందని చెప్పాను, సస్పెండెడ్ మెయిల్, ఆ మెయిల్ రాలేదు. ఇఫ్ యువర్ కార్డ్ ఈస్ వెరీ ఫైన్, ఓకే, మీ కార్డు బాగుంటే సస్పెండెడ్ మెయిల్ రాదు, డైరెక్ట్ గా మీకు అకౌంట్ యాక్టివేషన్ మెయిల్ వస్తుంది. ఓకేనా? ఒకవేళ ఎవరైతే కార్డ్స్ ఇష్యూ ఉన్నాయో వాళ్ళకి మాత్రం సస్పెండెడ్ మెయిల్ వస్తుంది. వాళ్ళు మాత్రం నేను చెప్పిన స్టెప్స్ అని ఫాలో అవ్వండి, లేకపోతే అవసరం లేదు. రైట్? ఓకే, సో ఇది ఏం చేద్దాం అంటే కంప్లీట్ గూగుల్ క్లౌడ్ కోసం చూద్దాం. అకౌంట్ యాక్టివేషన్ అన్ని ఒకవేళ ఎవరికైతే అవ్వలేదో ఖచ్చితంగా ఈరోజు చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, మీరు క్లౌడ్లోకి, ఎస్పెషల్లీ గూగుల్ క్లౌడ్ లాంటి వాటికి ఏదైనా అప్లికేషన్స్ డిప్లాయ్ చేయాలనుకోండి. ఎందుకు అప్లికేషన్స్ డిప్లాయ్ చేద్దాం అని చెప్తున్నానంటే, ఏదైనా సర్వీస్ కానీ ఏదైనా రిసోర్స్ కానీ నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ టైం ఆ రిసోర్స్ ఎందుకు యూస్ చేయాలో తెలుసుకోవడం బెటర్ ఎప్పుడైనా. ఓకే, ఏదో వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయడం నాకు వచ్చు, లేకపోతే నాకు అమెజాన్ EC2 మెషిన్ క్రియేట్ చేయడం వచ్చు. మీరు ఎవరు క్లౌడ్ ఇంజనీర్స్ కారండి. ఓకే, మీకు జస్ట్ ఒక మెషిన్ క్రియేట్ చేయడం వచ్చు అంతే. కాకపోతే ఓవరాల్గా మన రియల్ టైం ప్రొడక్షన్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఏది ఎలా డిప్లాయ్ చేయాలి, ఓకే, అండ్ డిప్లాయ్ చేయడానికి కావాల్సిన ప్రీక్విజిట్స్ ఏంటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో డిప్లాయ్ చేయాలంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ వెన్ కంపేర్ టు అమెజాన్ అండ్ అజ్యూర్. సో ఎలా డిఫరెన్స్, ఆ డిఫరెన్సియేషన్ ఎలా చేయాలి అలా అని ఈరోజు చూద్దాం. హైరార్కీ అంటారు దాన్ని. సో బిఫోర్ దాట్ అలా గూగుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. ఎందుకంటే నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ లేకుండా ఏ క్లౌడ్ లేదు. ఓకే, ఈరోజు నేను నెట్వర్కింగ్ నేను చెప్పను, మేబీ నెక్స్ట్ వీక్ మన నెట్వర్కింగ్ కోసం చూస్తాం. కాకపోతే బిఫోర్ దాట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎనీ రిసోర్స్ దట్ యు డిప్లాయ్. ఓకే, రిసోర్స్ అంటే నా ఉద్దేశం వర్చువల్ మెషిన్ అవ్వచ్చు, లేకపోతే మీ క్యూబర్నెటిస్ క్లస్టర్ అవ్వచ్చు. గూగుల్లో ఏదైనా ఒక రిసోర్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే, ఇంకా క్లారిటీ కావాలనుకోండి మీకు, ఇక్కడ ఈ హ్యాంబర్గర్ ఉంది సరే, ఈ హ్యాంబర్గర్లో రైట్ సైడ్ ఏమైనా ఇక్కడ ఏదైనా మీరు క్లిక్ చేసి క్రియేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ గూగుల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలుసుకోవాలి. గూగుల్ ఇన్ఫ్రా ఎలా బిల్డ్ అయింది, ఎందుకంటే ఇందులోనే మనకి రీజియన్స్ అని, జోన్స్ అని కాన్సెప్ట్స్ క్రియేట్ అవుతాయి. ఇవి తెలియకుండా మీరు ఎటువంటి డిప్లాయ్మెంట్ చేయలేరు. అండ్ మోర్ ఓవర్ ఈ కాన్సెప్ట్ సగం తెలుసుకుంటే మీకే ప్రాబ్లం ఫేస్ అవుతారు. రైట్? సో ఇది కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. గూగుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంపేర్ టు ఎనీ అదర్ క్లౌడ్ చాలా రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. అంటే ఈ నెట్వర్కింగ్ ఏమైతే ఉందో గూగుల్ యొక్క కోర్ నెట్వర్క్, దిస్ ఇస్ వెరీ రోబస్ట్. అండ్ మోర్ ఓవర్ గూగుల్ ఏమైతే కోర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, మీ జీమెయిల్ కానీ యూట్యూబ్ కానీ గూగుల్ మేజర్ ప్రొడక్ట్స్, వాటికి ఏమైతే నెట్వర్క్ షేర్ చేస్తుందో సిమిలర్ నెట్వర్క్ మనకు కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీరు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఏమైతే నెట్వర్క్ యూస్ చేస్తున్నారో సేమ్ నెట్వర్క్ గూగుల్ వాటి యొక్క డేటా సెంటర్స్లో కూడా సేమ్ యూస్ చేస్తుంది. రైట్? సో ఈ నెట్వర్క్ తెలుసుకునే ముందు ఫిజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బిల్డ్ అయింది తెలుసుకోవాలి. ఓకే, జనరల్గా మనకి
వర్చువల్ మెషిన్స్ అంటే మీరు క్లౌడ్లో ఏ క్లౌడ్ అయినా పర్లేదు, ద మినిమం థింగ్ మీరు ఏం చేయగలరంటే వర్చువల్ మెషిన్ డిప్లాయ్ చేయగలరు. ఎందుకంటే అది చాలా సింపుల్ కాబట్టి. ఆ వర్చువల్ మెషిన్ డిప్లాయ్ చేయాలంటే ఏమేం కావాలి అంటే, ఫస్ట్ వర్చువల్ మెషిన్కి ఎన్ని సిపియూస్ కావాలి, రైట్, దీనికి ఎంత జీబీ ఆఫ్ ర్యామ్ కావాలి, ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఈ వర్చువల్ మెషిన్ ఏ నెట్వర్క్లో హోస్ట్ చేయాలి. ఓకే, ఎందుకంటే క్లౌడ్లో మల్టిపుల్ నెట్వర్క్స్ ఉంటాయి. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది ఒక బ్రాడర్ పిక్చర్. అందులో చాలా కంపెనీస్ డిప్లాయ్ చేసుకుంటాయి కదా అప్లికేషన్స్. సో ఒక కంపెనీకి ఇంకో కంపెనీ డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాము అంటే, విపిసి అనే కాన్సెప్ట్ ఉంటుంది, అది నెక్స్ట్ వీక్ చెప్తాను. కాకపోతే అదొక నెట్వర్క్ అనుకోండి, ఒక నెట్వర్క్లో అయితే డిప్లాయ్ చేయాలి, రైట్. సో ఈ నెట్వర్క్ డిప్లాయ్ చేయాలంటే ఎలా డిప్లాయ్ చేస్తాము అంటే, ఫస్ట్ అన్నిటికన్నా ముందుగా తెలుసుకోవాల్సింది మీకు డేటా సెంటర్, జోన్స్, రీజియన్స్. ఓకే, ఎందుకు తెలుసుకోవాలంటే, ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు జోన్స్లో డిప్లాయ్ చేస్తారు కొన్ని అప్లికేషన్స్, కొన్ని ఏమో రీజనల్ వైడ్గా అక్రాస్ వేరియస్ మల్టిపుల్ రీజన్స్ మీరు స్ప్రెడ్ చేస్తారు. ఓకే, సో రీజన్ అంటే ఏంటి, జోన్ అంటే ఏంటంటే, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఫస్ట్ థింగ్ ఎక్కడ చెప్తున్నా, రీజియన్ అనేది జియోగ్రఫికల్ ప్రెజెన్స్ సాఫ్ట్వేర్ గూగుల్ క్లౌడ్ అండి. ఓకే, చాలా మంది ఏం చెప్తారంటే రీజియన్ అంటే కంట్రీ అని చెప్తారు. ఓకే, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. రీజియన్ అంటే కంట్రీ కాదు. రీజియన్ ఇస్ అన్ ఇండిపెండెంట్ జియోగ్రఫికల్ లొకేషన్ హోస్టెడ్ అక్రాస్ వేరియస్ డేటా సెంటర్స్ ఆఫ్ గూగుల్. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు ఇండియా అనేది ఒక కంట్రీ అయితే ఇండియాలో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇనిషియల్గా ఫ్రమ్ ద వెరీ లాంగ్ బ్యాక్ ముంబై రీజన్ ఒకటే ఉంది మనకి. రీసెంట్ 1 month బ్యాక్ నుంచి ఢిల్లీ అనే రీజన్ కూడా క్రియేట్ అయింది. సో క్రియేట్ అవడం అంటే ఏంటి అంటే, ఐడియల్గా మీరు ఏం చేస్తారు, ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. అప్లికేషన్ ఎక్కడ డిప్లాయ్ చేస్తారు, ఒక వర్చువల్ మెషిన్లో డిప్లాయ్ చేయాలి, అంటే ఒక సర్వర్లో డిప్లాయ్ చేయాలి, రైట్. ఈ సర్వర్ మన క్లౌడ్ అంటే మనం క్లౌడ్లో డిప్లాయ్ చేస్తాం చెప్తాం, కాకపోతే దేర్ షుడ్ బి ఎ ఫిజికల్ ప్లేస్, రైట్, వేర్ ది సర్వర్ షుడ్ బి హోస్టెడ్ ఆన్. అలాంటి ఎక్కడ ఉంటాయంటే డేటా సెంటర్స్లో ఉంటాయి. అంటే ఒక డేటా సెంటర్లో మీకు మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ హోస్ట్ చేయడం కానీ, నెట్వర్క్స్ క్రియేట్ చేయడం కానీ, స్టోరేజెస్ కానీ, ఇవన్నీ ఒక డేటా సెంటర్లో ఉంటాయి. ఓకేనా, ఇలాంటి డేటా సెంటర్స్ ఇవన్నీ కలిపి ఒక జోన్లో క్రియేట్ అవుతాయండి. అంటే ఒకటి ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు. ఇలాంటివన్నీ కలిపి ఒక జోన్లో క్రియేట్ చేస్తారు నేమ్. ఇది జోన్ 1. ఇలాంటి మల్టిపుల్ జోన్స్ కలిపితే ఒక రీజియన్ అవుతుంది. ఇది జోన్ 2. ఇలాంటి జోన్ 1 అండ్ జోన్ 2 కలిపి గూగుల్ పిలిచే నెట్వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే రీజియన్ అని పిలుస్తుంది. గూగుల్ అనే కాదు, ఎనీ క్లౌడ్ ఇదే కాన్సెప్ట్. ఏ రీజన్ ఈజ్ నథింగ్ బట్ జియోగ్రఫికల్ ప్రెసెన్స్. ఓకే, ఇట్స్ నాట్ ఎ కంట్రీ. జోన్ అంటే ఏంటంటే ఒక ఏరియాలో అంటే ఒక రీజియన్లో ఒక ఐసోలేటెడ్ లొకేషన్ అంతే. ఓకే, టిపికల్గా గూగుల్ క్లౌడ్లో ఎవ్రీ రీజియన్ విల్ బి హ్యావింగ్ మినిమం 3 zones. ఒక యుఎస్ అండ్ ఒక జోన్లో ఒక రీజియన్లో మాత్రం 4 zones ఉంటాయి మనకి. అదర్ దెన్ దాట్ ఎనీ రీజియన్ విల్ బి హ్యావింగ్ అట్లీస్ట్ 3 zones. ఓకే, ఈవెన్ ద కొత్తగా ఢిల్లీలో క్రియేట్ చేసినా సరే 3 zones ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా, సో ఈ జోన్స్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఫిజికల్ నేమ్ తెలిసి ఇది ముంబై, ఇది ఢిల్లీ అని చెప్పి, కాకపోతే గూగుల్ క్లౌడ్లో మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ముంబైలో క్రియేట్ చేయ, ఢిల్లీలో క్రియేట్ చేయని చెప్పరు. ఇది మన రెగ్యులర్ నేమింగ్ కన్వెన్షన్. గూగుల్ క్లౌడ్ నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుందంటే, ప్రతి క్లౌడ్ ప్రతి రీజియన్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకోండి, ఏషియా సౌత్ 1 ఇది దీని ఒక నేమింగ్ కన్వెన్షన్. ఇది రీజియన్. ఏం చెప్పాను, ఒక రీజియన్ లో మల్టిపుల్ డేటా సెంటర్ మల్టిపుల్ జోన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో దాని నేమింగ్ కన్వెన్షన్ ఏమొస్తుందంటే జోన్స్ ది ఏషియా సౌత్ 1A. లాస్ట్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నెంబర్ ఎప్పుడు ఆల్ఫాబెటిక్స్ ఏమైనా ఉన్నాయంటే దట్ రిప్రజెంట్స్ ఎ జోన్. మీకు ఎగ్జామ్స్ లో కూడా క్వశ్చన్స్ వస్తాయి జోన్స్ రీజన్స్ డిఫరెన్షియేట్ చేయడానికి. ఓన్లీ నెంబరింగ్ అవుట్ లాస్ట్ లో వస్తే దాన్ని రీజన్ తో డిఫరెన్షియేట్ చేస్తారు, లాస్ట్ లో నెంబర్ వస్తే జోన్ తో పెడతారు. ఓకే, సో ప్రెసెంట్ ఎన్ని జోన్స్ ఉన్నాయి, ఎన్ని రీజన్స్ ఉన్నాయని చూస్తే, ఓకే, యాజ్ ఆఫ్ నా 28 రీజన్స్ ఉన్నాయండి. ఓకేనా, అంటే లాస్ట్ బ్యాచ్ కి ఈ బ్యాచ్ కి 2 రీజన్స్ పెరిగాయి. అంటే లాస్ట్ 26 ఉండేవి, ఇప్పుడు 28 అయ్యాయి. సో 28 రీజన్స్ అంటే ఏంటి, మీరు కిందకి వెళ్ళారు ఇంకో రీజన్స్ లో ఈ బ్లూ కలర్ నెట్ ఐకాన్స్ ఉన్నాయి సరే, దిస్ ఇండికేట్ రీజియన్. అంటే ఢిల్లీ ఒక రీజియన్, ముంబై ఒక రీజియన్. ఈ వైట్ కలర్ ఇండికేషన్ ఏంటంటే అప్కమింగ్ అంటే ఫ్యూచర్ లో మేబీ 1-2 months లో క్రియేట్ అయ్యే రీజన్స్ ఇవన్నీ. ప్రతి రీజియన్ లో కూడా జోన్స్ ఉంటాయి. ఓకే,
అలాగే జోన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హైదరాబాద్ తీసుకున్నారనుకో, మనకి తెలిసిన పేరు కాబట్టి హైదరాబాద్ ఒక గూగుల్ రీజన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ హైదరాబాద్ ఒక డేటా సెంటర్స్ క్రియేట్ చేస్తుంది. సో మల్టిపుల్ జోన్స్ క్రియేట్ అవుతాయి అందులో. గూగుల్ ఏం చేస్తుంటే ఒక జోన్ కి మధ్యలో మినిమం 100 మైల్స్ అనే డిఫరెన్స్ ఉండేలా చూసుకుంటుంది, రైట్? అండ్ ఒక జోన్ టు ఒక జోన్ నెట్వర్క్ ఏమైతే ఉంటుందో చాలా ఫాస్ట్ నెట్వర్క్ ఉంటుంది, ఎందుకంటే రీజన్ మనకి జియోగ్రఫికల్ గా చాలా దగ్గర ఉంటాయి కాబట్టి. జోన్స్ ఎందుకు వాడాలి అసలు? జోన్స్ వాడకపోతే నాకు వర్కౌట్ అవ్వదా, నా అప్లికేషన్ డిప్లాయ్ చేయలేనా అంటే, జోన్స్ జనరల్గా ఎందుకు డిప్లాయ్ చేస్తాము అంటే, మన ఫాల్ట్ టాలరెన్స్ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం. హై అవైలబిలిటీ కావాలనుకోండి, అలాంటప్పుడు నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాను, అప్లికేషన్ ఒక జోన్ 1 లో డిప్లాయ్ చేస్తాను. జోన్ 1 పోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ అక్కడ పెట్టారు, మొత్తం వరదలు వచ్చిపోయాయి అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? సో దట్స్ ద రీజన్ ఇంకొక జోన్ క్రియేట్ చేస్తారు విత్ డిస్టెన్స్ ఆఫ్ మినిమం 100 మైల్స్, రైట్? ఇలాంటి మల్టిపుల్ జోన్స్ అన్ని కలిపి గూగుల్ ఏం చేస్తుందంటే రీజన్స్ అంటుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు వర్చువల్ మెషిన్స్ లాంటివి ఏమైనా రిసోర్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒకసారి జోన్ ఫిక్స్ చేస్తారనుకోండి, మీరు మళ్ళీ మార్చలేరు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యూజర్ స్టోరీ క్రియేట్ చేశారు, ఏమని, మన క్లయింట్ రిక్వైర్మెంట్ యుఎస్ సెంట్రల్ 1లో అడుగుతున్నారు, 1A లో కావాలంట, 1లో కావాలి, ఒక మినిమం 3 జోన్స్ లో క్రియేట్ చేయమని చెప్పారు మీకు రిక్వైర్మెంట్. మీరు ఫుల్గా చదవకుండా ముంబైలో క్రియేట్ చేశారు అనుకోండి, దీన్ని డైరెక్ట్గా ఎడిట్ చేయడం అవ్వదు. మళ్ళీ దీన్ని మాడిఫై చేయాలంటే మల్టిపుల్ వర్క్ అరౌండ్స్ ఉంటాయి, బట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అవ్వదు. సో రీజన్ కానీ జోన్ కానీ క్రియేట్ చేస్తున్నప్పుడు మేక్ షూర్ మీ ప్రెజెన్స్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం డిప్లాయ్ చేయండి. నా డేటా అంతా హెల్త్ కేర్ డేటా యూఎస్ సెంటర్లో వాడతారు, సో నేను అక్కడ డిప్లాయ్ చేసుకుంటాను అప్లికేషన్స్. నాది బ్యాంకింగ్ క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ డచ్ బ్యాంక్ లేకపోతే యూరోప్ బ్యాంక్ ఉంది, నేను యూరోప్లో డిప్లాయ్ చేసుకుంటా, వాటిని తీసుకెళ్ళి ముంబైలో డిప్లాయ్ చేయను కదా. ఫ్లిప్కార్ట్ లాంటి అప్లికేషన్ ఇండియన్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు, ఇండియన్ ప్రెజెన్స్ అవసరం, సో నేను ఇండియన్ రీజన్ అంటే ఢిల్లీ రీజన్లో కానీ ముంబై రీజన్లో కానీ డిప్లాయ్ చేసుకుంటాను. సో అప్లికేషన్స్ అనేది ఎక్కడ డిప్లాయ్ చేయాలనేది రీజియన్స్ అండ్ జోన్స్ డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం మనం. సో ఒక జోన్లో మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి, మల్టిపుల్ జోన్స్ కలిపి ఒక రీజియన్ ఉంటుంది, ఒక కంట్రీలో మల్టిపుల్ రీజన్స్ కూడా ఉండొచ్చు, బట్ రీజియన్ అనేది కంట్రీ నేమింగ్ అయితే కాదు, రైట్? ఇక్కడ దాకా ఏం డౌట్ ఉందా ఈ జోన్స్? ఎందుకంటే ఈ హ్యాంబర్గర్లో మీరు ఏమేమి చూసారు ఇందాక, ప్రతిదీ ఫస్ట్ థింగ్ మీరు ఏమవ్వాలంటే ఏ రీజన్లో క్రియేట్ చేయాలి, ఏ జోన్లో క్రియేట్ చేయాలి అంటే ఈ రిసోర్స్ ఎక్కడ క్రియేట్ చేయమంటావు? ఇక్కడ దాకా ఏం డౌట్ ఉందండి ఎవరికైతే? Yeah, Shiva, one small doubt. I just want to understand. One second. గోపాల్, వాయిస్ నాది అర్థం కావట్లేదా ఏంటి? ఓకే మీ పైన ఆన్సర్ చెప్తున్నారు, ఫైన్ గో హెడ్ అండి, సమ్వన్ ఇస్ ఆస్కింగ్ సంథింగ్. యా మీరు చెప్పిన ప్రకారం జోన్స్ అంటే మల్టిపుల్ ఆఫ్ జోన్స్ కలిపి ఒక రీజన్ కింద ట్రీట్ చేస్తామని చెప్పారు కదా. సో ముంబై ఇస్ అ రీజన్, కరెక్ట్? ఓకే, సో ముంబై రీజన్ లో సో యూజువల్ గా మినిమం 3 జోన్స్ ఉండాలి, రైట్? కరెక్ట్. సో బట్ ముంబై రీజన్ లో 3 జోన్స్ ఉన్నప్పుడు అంటే అదే ప్లేస్ లో మినిమం జోన్ టు జోన్ కి 100 మైల్స్ ఉండాలి అంటారు, కరెక్ట్? సో ఇప్పుడు ఆ 3 జోన్స్ 3 లొకేషన్స్ లో ఉన్నాయా? ఇప్పుడు మన జనరల్ టర్మినాలజీ మాట్లాడుకుంటే ఇప్పుడు ముంబైలో ఒకటి పెట్టినామంటే రీజన్ అంటే ఒక జోన్ పెడితే ముంబై నుంచి 100 మైల్స్ తర్వాత సేమ్ మహారాష్ట్ర స్టేట్ లో మేబీ ఓకే 100 మైల్స్ కి ఇంకొక జోన్ క్రియేట్ అయింది, అంటే జోన్ జోన్ అనేది ఫిజికల్ గా ఎగ్జిస్టెన్స్ ఉండాలి, రైట్? సో అగైన్ అలా 3 జోన్స్, బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ముంబై, ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ముంబై, ఫ్రమ్ అట్లీస్ట్ 100 మైల్స్ ఒక జోన్ కి ఇంకో జోన్, అంతే కదా? ఆ 3 ఒకే ముంబైలో ఉండవు, బట్ ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ 100 మైల్స్ ఉంటుంది కదా, ఎంత కలిపి ఉంటుంది, ఇది ఒక ఆ ఏరియా ప్రెజెన్స్ లోకి వస్తుంది, ఆ ఏరియా ప్రెజెన్స్ లో జోన్స్ పెడతారు. ఇప్పుడు 100 కిలోమీటర్స్ 100 మైల్స్ అనుకుంటే, ఇప్పుడు హైదరాబాద్ మొత్తం రౌండ్ అంతా కలిపితే 100 మైల్స్ ఉంటుంది కదండి, ఇంకా చాలా ఉంటుంది, రైట్? సో వాళ్ళు తగ్గట్టు అంటే ఒకటి ఏదైనా డిజాస్టర్ జరిగితే ఆ డిజాస్టర్ వల్ల ఇంకొక జోన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే ప్లేసెస్ పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే, సో ఓకే సింపుల్ గా చెప్పాలంటే నియరెస్ట్ మెట్రో అంటే
వి కెన్ కన్సిడర్, రైట్? అలా కూడా చెప్పుకోవచ్చు అంటారా? నియరెస్ట్ మెట్రో మెట్రో అని కాదు, ఏదో ప్లేస్ అయితే ఉంటుంది. అది ఏ ప్లేస్ ఉంటుందో మనకి తెలియదు కదా. ఇప్పుడు నేను వెళ్ళి చూసుకుంటే బయట గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ రాయరు ఎక్కడ కదా. బట్ ఒక ముంబై అనే రీజన్ ఇప్పుడు ఢిల్లీ రీజన్ ఉంది. ఢిల్లీ రీజన్ లో మాక్సిమం గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్ని అక్కడే హోస్ట్ చేయడం గూగుల్ ఒప్పుకుంది. ఓకే, అంటే ఇండియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అని గూగుల్ కాంట్రాక్ట్ తీసుకుంది కాబట్టి అవన్నీ ఢిల్లీ రీజన్ లో పెడతామని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. సో దట్స్ ద రీజన్ దే హావ్ ఇనిషియల్లీ క్రియేటెడ్ లాస్ట్ వీక్ ఆర్ 15 days బ్యాక్. ఆ ఢిల్లీ రీజన్ లో ఒక 3 డేటా సెంటర్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంది గూగుల్ మినిమం. ఇఫ్ రిక్వైర్డ్ ఇంకొక 3 zones క్రియేట్ చేస్తుంది. ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే దే మైట్ బి గోయింగ్ విత్ 4th zone. బట్ ఓన్లీ ఏంటంటే డిఫరెన్సియేషన్ ఎంతో పెట్టుకుంటుందండి. ఒక జోన్ పోయినా ఇంకొక జోన్ అవైలబిలిటీ ఉండేలాగా. ఎస్, అది 100 miles మినిమం ఉండాలి అని చెప్పారు కదా. నంబర్ మారింది అనుకోండి, నేను ఇప్పుడు ఏం చెప్పలేం కదా. లెట్ మీ చెక్ వన్స్ అగైన్. ఒకసారి మీరు చూడండి ఎంత మైల్ డిఫరెన్స్ అనేది. 100 miles నేను చూసినప్పుడు డిఫరెన్స్, మీ ఇప్పుడు ఇంకో 150 miles ఎక్స్ట్రా పెంచారు, 50 miles తగ్గించారు అనేది కరెక్ట్ చెప్పలేం కదా. బట్ డిఫరెన్స్ అయితే మినిమం 100 miles ఉండాలని గూగుల్ ఫస్ట్ లో పెట్టుకుంది టార్గెట్, ఒక జోన్ కి ఒక జోన్ కి. అప్రాక్సిమేట్లీ 150 kilometers ఒక జోన్. ఒక జోన్ కి ఇంకో జోన్ కి 150 kilometers అంటే మన ప్రకారం అయితే కొంచెం ఎక్కువే కరెక్ట్ చెప్పాలంటే. కరెక్ట్. అంటే శివ గారు, ఒక స్మాల్ డౌట్ చెప్పండి. మీరు ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఎక్కడుందో అక్కడ డిప్లాయ్ చేయాలి అప్లికేషన్ అన్నట్టుగా చెప్పారు. లెట్స్ సే ఇఫ్ బ్లాక్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే కాదండి, మీ అప్లికేషన్ ప్రెజెన్స్ ఎక్కడ ఉంటే అక్కడ. ఓకే, అలా చెప్పినా గానీ ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు విప్రో అని ఇన్ఫోసిస్ గానీ ఉన్నారనుకో, వాళ్ళ క్లయింట్ యూఎస్ ఉంటుంది కాబట్టి యూఎస్ లో పెడతారు. కరెక్ట్. ఓకే, కాకపోతే ఇప్పుడు నేను చేసే అప్లికేషన్ ఏంటంటే త్రూ అవుట్ రీజియన్స్ వాడతారు సేమ్ అప్లికేషన్. ఓకే, మల్టీ రీజన్స్ పెట్టుకోండి మీరు. ఓకే, అంటే ఓకే అంటే మీ అప్లికేషన్ మల్టిపుల్ రీజన్స్ ఉందనుకోండి, మల్టిపుల్ రీజన్స్ లో డిప్లాయ్ చేస్తారు అప్లికేషన్, బిల్లింగ్ ఎక్కువ అవుతుంది అంతే. ఓకే థ్యాంక్స్. ఓకే, సో ఇక్కడ చూసారంటే బేసిక్ ఎగ్జాంపుల్, ఇంకా మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ ఇక్కడ చూసారంటే రీజన్ ఇస్ పర్మనెంట్ అండ్ జోన్ ఇస్ పర్మనెంట్. అది మార్చలేరండి. ఎందుకు ఈ పాయింట్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, చాలా మంది రియల్ టైమ్ అప్లికేషన్స్కి వెళ్ళాక యూజర్ స్టోరీ సరిగ్గా చదవక చేసే తప్పులు ఇవన్నీ. ఓకే, ఇది మార్చలేరా అంటే మార్చొచ్చు. ఎలా మార్చొచ్చు నేను చూపిస్తాను తర్వాత. కానీ రీజియన్ అండ్ జోన్ ఇస్ పర్మనెంట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసినప్పుడు కానీ ఏదైనా క్రియేట్ చేసినప్పుడు ప్రతి రోజు వస్తుంది ఈ కాన్సెప్ట్. బట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్స్ ఏంటి అనేది. ఓకేనా, ఇప్పుడు సరే ఇన్ఫ్రా వైడ్గా తెలుసుకున్నాను నేను నా వర్చువల్ మెషిన్స్ ఎక్కడ డిప్లాయ్ చేయాలని. కాకపోతే ఫస్ట్ థింగ్, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది అంటే ఇప్పుడు ఆన్ ప్రైమ్ డేటా సెంటర్లో ఉంది నా సర్వీసెస్ అన్ని, వీటిని గూగుల్ హోస్ట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గూగుల్ యొక్క హైరార్కీ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే దిస్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ అమెజాన్, AWS అండ్ గూగుల్ క్లౌడ్. గూగుల్ క్లౌడ్లో ఒక రకమైన హైరార్కీ ఉంటుంది. ఆ హైరార్కీ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీకు తెలియాల్సింది, వేర్ ఈస్ దిస్, ఓకే, ఫస్ట్ ఆర్గనైజేషన్ అని ఉంటుందండి ఒకటి. ఓకే, ఆర్గనైజేషను, ఫోల్డర్స్, ప్రాజెక్ట్స్, రిసోర్సెస్. మీ గూగుల్ క్లౌడ్లో మీరు వర్క్ చేస్తున్నంత వరకు మీకు తెలుసు, మీరు మర్చిపోకూడని కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఎప్పటి నుంచి ఇదే కాన్సెప్ట్ ఉంది. ఆర్గనైజేషన్స్ ఒకటి, ఫోల్డర్స్ ఒకటి, ప్రాజెక్ట్స్ ఒకటి, రిసోర్స్ ఒకటి. ఏంటి ఇవన్నీ అంటే ఆర్గనైజేషన్స్ అనేది ఒక రూట్ నోడ్ అండి. ఓకే, అంటే మీ లైనక్స్ ఫైల్ సిస్టమ్ ఎలాగైతే ఉంటుందో ఒక రూట్ నోడ్ ఉంటుంది, వాటి కింద మల్టిపుల్ చైల్డ్స్ ఉంటాయి కదా. ఆర్గనైజేషన్ అనేది ఏంటంటే మీ కంపెనీ కంపెనీని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ అనే కంపెనీ వర్క్ చేస్తాను. google.com అనేది ఒక ఆర్గనైజేషన్. ఓకే, ఈ ఆర్గనైజేషన్ అనేది మీ జీమెయిల్ అకౌంట్స్కి ఉండదు. ఓకేనా, మీ జీమెయిల్ అకౌంట్స్కి ఆర్గనైజేషన్ ఉండదు. ఓన్లీ కార్పొరేట్ అకౌంట్స్కి, కంపెనీ అకౌంట్స్కి మాత్రమే ఆర్గనైజేషన్ అనేది డిఫైన్ అయి ఉంటుంది. రైట్, అట్ ద సేమ్ టైం ఆర్గనైజేషన్ ఎందుకు వాడతారు అంటే రేపు మనం చూస్తాం పర్మిషన్స్ కోసం, IAM పర్మిషన్స్ కోసం, వాటి కోసం. ఇక్కడ ఏమైనా మీరు పర్మిషన్ ఇచ్చారు అనుకుంటే ఓకే, అది అలా బై డిఫాల్ట్ ఇన్హెరిట్ అవుతూ వస్తుంది. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ వైడ్గా అంటే google.com అనే డొమైన్ వైడ్గా ఒక శివ అనే పర్సన్కి హైయెస్ట్ ప్రివిలేజ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ శివ అనే పర్సన్కి లీస్ట్ ప్రివిలేజ్ ఇచ్చారు, యాక్సెప్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ ప్రివిలేజ్ ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా అవన్నీ ఇన్హెరిట్ అవుతూ వస్తాయి. అంటే హైయెస్ట్ ప్రివిలేజ్ అంటే ఏంటి, వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయడం కానీ, మెషిన్స్ లాగిన్ అవ్వడం కానీ, లేకపోతే స్టోరేజ్ బకెట్స్ క్రియేట్ చేయడం కానీ, పర్మిషన్స్
ఓకే, శివ అనే పర్సన్ తిను ఓన్లీ డెవలపర్ కాబట్టి తిను వర్చువల్ మెషిన్ మాత్రం ఓపెన్ చేయాలి. ఈ వర్చువల్ మెషిన్ లో ఎటువంటి సూడో పర్మిషన్స్ చేయకూడదు. సో దీనికి ఒక రోల్ ఇస్తాం ఎక్స్ట్రాగా. ఆ రోల్ ఏంటి, ఒక స్పెసిఫిక్ పర్మిషన్స్ కలిపి ఒక రోల్ కింద డిఫైన్ చేస్తాం. మేము రేపటి నుంచి మన ఐఎం సెక్షన్ లో చూస్తాం అది. కాకపోతే ఆ రోల్ ఏమైతే ఇక్కడ డిఫైన్ చేస్తామో, ఇక్కడ డిఫైన్ చేసినవన్నీ ఆటోమేటిక్గా ఇన్హెరిట్ అయిపోతాయి. రైట్. సో ఏమైతే ఆర్గనైజేషన్ వైడ్కి ఇస్తారో, ఇక్కడే కాదు మీరు ఇక్కడ డిఫైన్ చేసుకున్నారు అనుకోండి కొత్తగా రోల్ ఒకటి, ఈ కింద ఏమైతే ఉన్నాయో వాటికి అన్నిటి ఇన్హెరిట్ అవుతూ వస్తుంది. ఓకే. సో ఆర్గనైజేషన్స్ అనేది ఏంటంటే మెయిన్గా మీ కంపెనీ మొత్తానికి ఒక రూట్ నోడ్. మీ ఆర్గనైజేషన్ నేమింగ్ మ్యాక్సిమం అక్కడ ఉంటుంది. abc.com అనో, infosys.com అనో, google.com, thomsonreuters.com అలాగా. ఈ ఫోల్డర్స్ అనేది ఏంటంటే జనరల్ మన ఫోల్డర్స్ ఎందుకు యూస్ చేస్తాం మన విండోస్ ల్యాప్టాప్లో కానీ మన మ్యాక్ మెషిన్స్ వాటిలోని, ఒక గ్రూప్ ఆఫ్ అప్లికేషన్స్ కానీ రెగ్యులర్ ఫోల్డర్స్ ఎందుకు వాడతాం, కొన్ని గ్రూప్ ఆఫ్ ఫోల్డర్స్ కలపడానికి కానీ గ్రూప్ ఆఫ్ ఇమేజెస్ ప్లేస్ చేసి ఒక ఫోల్డర్లో పెడతాం. ద సేమ్ వే ఇక్కడ ఫోల్డర్స్ ఎందుకు పెడతామంటే ఇట్ క్యాన్ బి మర్జింగ్ ఎ గ్రూప్ ఆఫ్ ఫోల్డర్స్, లేకపోతే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ని ఒక ఫోల్డర్లో పెట్టుకోవచ్చు మనం. ఎందుకు పెడతారు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఒక ఫోల్డర్లో అంటే, చూసారనుకోండి ఆర్గనైజేషన్ ఒకటి, ఫోల్డర్ ఒకటి, ప్రాజెక్ట్స్ ఒకటి, రిసోర్స్ ఒకటి ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్ ఏముంది అంటే వేర్ ఇట్ ఈస్ ఇక్కడ రాస్తారండి. మీ ఆర్గనైజేషన్ అంటే మీ కంపెనీ యొక్క కార్పొరేట్ అకౌంట్. ఓకే, దాని కింద ఫోల్డర్స్ ఉంటాయి. ఇక్కడ ఫోల్డర్ చూసారనుకోండి, ఫోల్డర్లో జనరల్గా ఏముంటాయి, ఇట్స్ ఎ గ్రూపింగ్ ఆఫ్ మల్టిపుల్ ఫోల్డర్స్ ఆర్ఎల్స్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కూడా గ్రూప్ చేయొచ్చు. ఇప్పుడు ఇదొక ఫోల్డర్ ఉంది డిపార్ట్మెంట్ వై అని, ఇందులో నేను మల్టిపుల్ ఫోల్డర్స్ పెట్టుకున్నాను. ఓకేనా. బట్ ఈ ప్రొడక్ట్ 1 అనే ఫోల్డర్ ఉంది, ఈ ప్రొడక్ట్ 1 అనే ఫోల్డర్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని పెట్టుకున్నాను నేను. ఓకేనా. ఎందుకు పెడతాను ఎలాగా అంటే, మీ లైన్ ఆఫ్ బిజినెస్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, వాటన్నిటికీ ఒకటే పర్మిషన్స్ కావాలి. ఇప్పుడు మీ ఎల్ఓబిలో మీ లైన్ ఆఫ్ బిజినెస్ ఉందండి ఒకటి, ఈ లైన్ ఆఫ్ బిజినెస్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3 అని. వీటిని ఏం చేస్తాను, ఇప్పుడు శివ అనే పర్సన్కి కొన్ని రోల్స్ కావాలి, ఆ రోల్స్ మొత్తం అన్ని ప్రాజెక్ట్స్లోని డిఫరెన్షియేషన్ కావాలి, అంటే అన్ని ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ అవ్వాలి. సో నేను ఏం చేయాలి, యాక్చువల్గా అయితే ఈ ప్రాజెక్ట్లో శివాకి పర్మిషన్స్ ఇవ్వాలి, ఇదే ప్రాజెక్ట్లో శివాకి పర్మిషన్స్ ఇవ్వాలి, ఇదే ప్రాజెక్ట్లో శివాకి పర్మిషన్స్ ఇవ్వాలి. అలాగే ఇంకా ఎక్స్ పర్సన్, వై పర్సన్, రకరకాల పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇండివిజువల్ ప్రాజెక్టులు ఇవ్వాలి. కాకపోతే ఇది మెయింటెనెన్స్ వేయడానికి నాకు చాలా కష్టం, ఎందుకంటే మల్టిపుల్ పీపుల్ ఉంటారు. నేను ఎలా డిఫరెన్షియేట్ చేస్తాను అంటే, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, ఈ ఫోల్డర్లో ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ బైండ్ చేస్తాం. ఓకే, ఎలాగైతే మన ఫోల్డర్లో మల్టిపుల్ ఫోల్డర్స్ పెట్టుకుంటాం, మల్టిపుల్ ఇమేజెస్ పెట్టుకుంటాం, అలాగో ఈ ఫోల్డర్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని పెడతాం. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ శివ ద యాక్సెస్ హియర్, ఇక్కడ ఇచ్చే బదులు నేను డైరెక్ట్గా శివ అనే పర్సన్ ఇక్కడ యాక్సెస్ ఇస్తాను ఈ ఫోల్డర్కి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఫోల్డర్ కింద ఏమైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రాజెక్ట్స్కి ఇన్హెరిట్ అవుతుంది. రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా చేసినప్పుడు ఆఫ్టర్ సమ్ టైం మీరు ఏం చేశారు, ఇంకొక లైన్ ఆఫ్ బిజినెస్ 2 ఉంది, ఈ ప్రాజెక్ట్ 3 అనే దాన్ని ఇక్కడ మూవ్ చేస్తారు మీరు. అంటే మీ బిజినెస్ ఇంకో ఎక్స్పాన్షన్ అవడం వల్ల, లేకపోతే మర్జ్ అవడం వల్ల కంపెనీస్ మర్జ్ అవుతాయి కదా, అప్పుడు ఏం చేశారంటే ఈ ప్రాజెక్ట్ని ఇక మీద నాకు ఇక్కడ వద్దు, ఈ లైన్ ఆఫ్ బిజినెస్ పంపించని చెప్పారనుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్ట్ రిమూవ్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ శివ దీనికి యాక్సెస్ చేయలేడు, ఎందుకంటే ఈ లైన్ ఆఫ్ బిజినెస్ కింద ఈవెన్ దో శివకి ఎక్కడ ఇస్తున్నారు పర్మిషన్స్ మీరు. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారో అవి అండర్లైన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే ఇన్హెరిట్ అవుతాయి. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మన క్లౌడ్ లో ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ అండి. అంటే మీనింగ్ ఏంటి, ఎవరు ఎంత యాక్సెస్ ఇవ్వాలి అంతవరకు మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు శివ అనే పర్సన్ జస్ట్ విఎమ్స్ మాత్రమే చూడగలరు, దానికి ఈ వర్చువల్ మెషిన్స్ వరకు మాత్రమే పర్మిషన్స్ ఇవ్వాలి. అంతేగాని నేను క్యూబర్నెటిస్ క్లస్టర్ ఇస్తాను లేదా బకెట్స్ క్రియేట్ చేయడానికి ఇస్తానంటే వర్కౌట్ అవ్వదు. అలా చేయకూడదు. ఇలా చేయకూడదు అంటే ఈ శివ అనే పర్సన్కి ఎక్కడ యాక్సెస్ ఇస్తున్నారనే చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ప్రాజెక్ట్ వైడ్గా ఇస్తున్నానా, ఫోల్డర్ వైడ్గా ఇస్తున్నానా, లేదా ఆర్గనైజేషన్ వైడ్గా ఇస్తున్నానా. ఓకే, సో ఆర్గనైజేషన్ అనేది రూట్, మీ కంపెనీ రూట్ అకౌంట్ ఎలాగైతే అవుతుందో, ఫోల్డర్స్ అనేది ఏంటంటే యూజువల్గా మీ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ని డివైడ్ చేయడానికి యూస్ చేస్తారు. రైట్. అలాగే ఒక ఫోల్డర్లో మల్టిపుల్ ఫోల్డర్స్ కూడా ఉంటాయి, అది నేను చూపిస్తాను.
అండ్ మోర్ ఓవర్ మీ ఆర్గనైజేషన్ ఎలాగైతే మీరు జీమెయిల్లో చేయలేరో ఫోల్డర్స్ కూడా మీకు జీమెయిల్లో కనిపించవు. ఓన్లీ కార్పొరేట్ అకౌంట్స్కి మాత్రమే, అంటే మీ ఆ ఏ అకౌంట్స్ కూడా నేను చెప్తాను రేపు సెషన్లో, బట్ మీ కంపెనీ అకౌంట్స్కి మాత్రమే ఆర్గనైజేషన్ ఫోల్డర్స్ కనిపిస్తాయి. బట్ మనం జీమెయిల్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏంటి, ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి. ప్రాజెక్ట్స్, రిసోర్సెస్ అన్నీ ఉంటాయి మనకి. సో ప్రాజెక్ట్స్ అనేది ఏంటి అంటే మీ గూగుల్ క్లౌడ్ మొత్తం మీద కోర్ కాంపోనెంట్ ఏమైనా ఉంది అంటే మీ ఆర్గనైజేషన్కి అది ప్రాజెక్ట్ అండి. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, సరే ఇప్పుడు నేను ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేస్తారు అంటే ఒక ప్రాజెక్ట్లో క్రియేట్ చేస్తారు. నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి, ఎక్కడ క్రియేట్ చేస్తారు, ఒక ప్రాజెక్ట్లో క్రియేట్ చేస్తారు. నేను ఒక క్లస్టర్ క్రియేట్ చేయాలి, క్యూబర్నెటిస్ క్లస్టర్, ఒక ప్రాజెక్ట్లో క్రియేట్ చేస్తారు. సో గ్రూపింగ్ ఆఫ్ రిసోర్సెస్ అన్ని కలిపి ఒక ప్రాజెక్ట్లో పెడతారు. ఓకే, మీరు ఎందుకు పెడతారు అంటే పర్మిషన్స్ ఇవ్వడానికి కానీ మీ బిల్లింగ్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్లో మొత్తం బిల్ ఎంత అవుతుంది మంత్లీ బిల్లు అంటే, ఓకే ఈ వర్చువల్ మెషిన్స్, డేటాబేస్, క్యూబర్నెటిస్ క్లస్టర్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్కి ఎంత బిల్లింగ్ అవుతుందో బిల్లింగ్ కూడా తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పర్మిషన్స్ ఎవరికి ఇవ్వాలి, ఓకే ఈ ప్రాజెక్ట్లో ఎస్ఆర్ఈ పీపుల్ ఉంటారు, ఈ ప్రాజెక్ట్లో డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు, ఈ ప్రాజెక్ట్లో డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు. సో ఎవరికి ఏం యాక్సెస్ ఇవ్వాలని మళ్ళీ ప్రాజెక్ట్లో కూడా డిఫైన్ చేసుకుంటాను. ఓకే, నార్మల్ ప్రాజెక్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే మీ ఎంత బిల్లింగ్ అవుతుంది, మీ రిసోర్స్ని ట్రాక్ చేయడానికి కానీ, కోటా చూడడానికి కానీ, మీ పర్మిషన్స్ ఎనేబుల్ చేయడానికి కానీ, ఏ ప్రాజెక్ట్లో ఏ రిసోర్స్ యూజ్ చేయాలి అని డిఫరెన్షియేషన్ కూడా మనం ప్రాజెక్ట్ వైడ్గా చేస్తాము. ఓకే, ప్రాజెక్ట్లో నాకు నెట్వర్క్స్ క్రియేట్ చేయకూడదు అసలు. ఎలాంటి పర్మిషన్స్ ఎక్కడ పెడతారు అంటే ప్రాజెక్ట్ వైడ్గా పెడతారు. అంటే ఈ ప్రాజెక్ట్లో ఓన్లీ బై డిఫాల్ట్గా నెట్వర్క్ వద్దు నాకు, నేను నెట్వర్కింగ్ సెక్షన్కి వెళ్ళాలని చెప్తాను మీకు యూస్ కేసు ఏంటో. కాంబినేషన్ అంటే ఏ రిసోర్స్ క్రియేట్ చేయాలన్నా ప్రాజెక్ట్లో క్రియేట్ చేయాలండి, అక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్రాజెక్ట్కు బిల్లింగ్ ఉంటుంది. నేను మీరు ఏమైతే బిల్లింగ్ ఐడి క్రియేట్ చేశారో ఆ బిల్లింగ్ ఐడి ప్రాజెక్ట్కి అసైన్ చేస్తారు. ప్రాజెక్ట్కి ఎందుకు అసైన్ చేస్తారంటే ట్రాకింగ్ చేయడం కోసం ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూస్తే ఇక్కడ మీరు ఒక ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పాను. ఈ ప్రాజెక్ట్ డెవ్ ప్రాజెక్ట్ అనుకోండి, అలాగే ఇది టెస్ట్ ప్రాజెక్ట్. ఓకే, ఈ డెవ్ ప్రాజెక్ట్లో ఏం చేస్తాను నేను అంటే నా డెవలప్మెంట్ మెషిన్స్ కావాల్సిన డిప్లాయ్ చేస్తాను. ఒక డీబీ సర్వర్ డిప్లాయ్ చేశాను, వర్చువల్ మెషిన్ డిప్లాయ్ చేశాను, ఒక క్లస్టర్ డిప్లాయ్ చేశాను. టెస్టింగ్లో ఏంటి ఇంకొక పీఓసి చేస్తాను. ఇవన్నీ అవసరం లేదు నాకు. నేను ఇంకో క్లౌడ్ అనే సర్వీస్, బిగ్క్వరీ అనే సర్వీస్ డిప్లాయ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే వీటన్నిటిని కలిపి ఒక బిల్డింగ్ క్రియేట్ చేస్తాను. మీ ఫైనాన్స్ టీమ్ ఒక బిల్డింగ్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఆ బిల్డింగ్ని ఈ ప్రాజెక్ట్కి అసైన్ చేస్తారన్నమాట, ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని. అలాగే మీ పర్మిషన్స్ ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలి, ఇప్పుడు శివ అనే పర్సన్కి ఈ డెవలపర్ ప్రాజెక్ట్లో అడ్మిన్ పర్మిషన్స్ కావాలి తనకి, ఓకే ఇస్తాను నేను. అలాగే శివ అనే పర్సన్కి ఈ టెస్టింగ్ ప్రాజెక్ట్లో మాత్రం ఓన్లీ వ్యూయర్ పర్మిషన్స్ మాత్రమే కావాలి. తను జస్ట్ వ్యూ మాత్రమే చేయగలడు, ఇంకేమీ ఆపరేషన్స్ చేయలేడు. సో ఇలాంటి ఐఏఎం వీటినన్నింటిలో ఏమంటామంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటాం, ఐఏఎం. సో ఎలాంటి ఐఏఎం పర్మిషన్స్ అనేది కోర్ కాంపోనెంట్ అండి. మనం రేపు ఎల్లుండి దీనికోసం డిస్కస్ చేస్తాం. ఈ ఐఏఎంలో డిఫరెన్షియేట్ చేయడానికి మనం ప్రాజెక్ట్ యూస్ చేస్తాము. ఓకే, అలాగే బిల్లింగ్. ఓకే, ఈ ప్రాజెక్ట్ బిల్లింగ్ ఎంత అయింది, దీనికి బిల్లింగ్ ఐడి జనరేట్ అవుతుంది కదా, ఈ బిల్లింగ్ ఐడి కూడా ట్రాక్ చేయొచ్చు. ఓకే, ఇంకొక లాస్ట్ పార్ట్ ఏంటి అంటే మీ ఆర్గనైజేషన్ మొత్తం మీ హైరార్కీలో రిసోర్సెస్. ఓకే, రిసోర్సెస్ అంటే ఏమీ కాదు, ఇందాక మీకు చెప్పాను చూసారు ఇక్కడ హ్యాంబర్గర్లో, ఇక్కడ మీకు గూగుల్ క్లౌడ్లో ఎనీథింగ్ దట్ యూ క్రియేట్ ఇన్సైడ్ గూగుల్ క్లౌడ్ ఈజ్ ఎ రిసోర్స్. మీరు ఐఏఎం క్రియేట్ చేస్తున్నారు, లేకపోతే కంప్యూటర్ ఇంజిన్ క్రియేట్ చేస్తున్నారు, డిస్క్ క్రియేట్ చేస్తున్నారు, ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు, లేకపోతే యాప్ ఇంజిన్ ఎనీథింగ్, ఈ హ్యాంబర్గర్ మెనూలో ఏమైతే మీరు రిసోర్సెస్ ఏమైతే క్రియేట్ చేస్తారో వాటిలన్నిటిని రిసోర్సెస్ అంటాం. సో ప్రాజెక్ట్లో ఏముంటాయి అంటే ప్రాజెక్ట్లో రిసోర్సెస్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకున్న ఆర్గనైజేషన్లో ఏమైనా మీరు ఇచ్చారో ఐఏఎం పర్మిషన్స్ అంటే అవన్నీ ఇన్హెరిట్ అవుతాయి. ఫోల్డర్స్ కూడా గ్రూప్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి. ప్రాజెక్ట్స్లో ఏంటి బిల్డింగ్ కోసం ప్రాజెక్ట్స్ డిఫరెన్షియేట్ చేయడానికి యూస్ చేస్తారు. ప్రాజెక్ట్స్లో రిసోర్సెస్ ఉంటాయి. రిసోర్సెస్ ఆర్ నథింగ్ బట్ ఎనీథింగ్ దట్ యూ డిప్లాయ్ ఆర్ క్రియేట్ ఆర్ మేనేజ్ ఇన్సైడ్ ఎ గూగుల్ క్లౌడ్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ రిసోర్స్. ఇది అర్థమైందా? మీరు ఆర్గనైజేషన్ ఫోల్డర్స్ మీ జీమెయిల్ అకౌంట్లో క్రియేట్ చేయలేరు. సో నేను ఇది క్లియర్గా చూపిస్తాను మీకు. ప్రాజెక్ట్స్ రిసోర్స్ అంటారు, ఇది ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, మీరు జీమెయిల్లో కూడా క్రియేట్ చేయొచ్చు. ఏం డౌట్ ఇక్కడ? శివగారు చెప్పండి. నాకు గూగుల్ కార్పొరేట్ అకౌంట్ ఉంది, దాంతో లాగిన్ అవ్వచ్చా? లాగిన్ అవ్వచ్చు. లైక్ నేను ఇన్ఫోస్ లో పనిచేస్తున్నా, అది గూగుల్ నా క్లయింట్, లాగిన్ అయ్యి చేసుకోవచ్చు దాంట్లో. నేను శుభ్రంగా చూసుకుంటారు.
మీరు చూసుకోండి, మీకు పర్మిషన్స్ ఏ ఉండవు. నేను చూపిస్తాను, మీకు ఎలా కనిపిస్తే కూడా చూపిస్తాను నేను. ఓకే, Okay. మీకు అక్కడ ఏం కనిపిస్తుంది, లోపల ఏముంటాయి అని మీకు కనిపిస్తుంది. Okay. ఓకేనా, ఫైన్. ఓకే, ఇప్పుడు నేను నార్మల్ ఫస్ట్ థింగ్ చెప్పండి. ప్రాజెక్ట్స్ గురించి చెప్తారు మళ్ళీ ఇంకొకసారి. చూపిస్తానండి, చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. సో నార్మల్ ప్రాజెక్ట్స్ అంటే ఏమీ కాదు. మీరు జనరల్గా యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్గా నేను ఒక ప్రాజెక్ట్ అయితే వర్క్ చేయను కదా. ఓకే, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఎందుకు ఉంటాయి? ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క రిసోర్స్ డిప్లాయ్ చేస్తాం. ఒక ప్రాజెక్ట్ మేబీ క్యూబర్నెటిస్ క్లస్టర్ ఒకటే వాడుతున్నారు వాళ్ళు. ఇంకొక ప్రాజెక్ట్ ఏంటి, వాళ్ళు ఓన్లీ యాప్ ఇంజిన్ వాడుతున్నారు. ఇంకో ప్రాజెక్ట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే డేటా ఇంజనీరింగ్, అంటే మీ డేటా అనాలిటిక్స్ యూస్ చేస్తున్నారు. సో ఇలాగా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి మనం గూగుల్లో కూడా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్స్, ఈచ్ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్లో ఎంతైతే బిల్డింగ్ అవుతుందో ఆ బిల్డింగ్ డిఫరెన్షియేట్ చేయడానికి కూడా మనం ప్రాజెక్ట్స్లోనే క్రియేట్ చేసుకుంటాం. అలాగే పర్మిషన్స్ ఇవ్వాలి కాబట్టి లోపల ఉన్న రిసోర్సెస్కి, ఆ రిసోర్సెస్ పర్మిషన్ ఇవ్వాలంటే మనం ప్రాజెక్ట్ వైడ్గానే మెయింటైన్ చేస్తాము. నేను మీకు చూపిస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఇది మీ నార్మల్ అకౌంట్ అంటే చెప్పండి. ఈ పర్మిషన్ లెవెల్లో ఇప్పుడు మీరు చెప్పారు కదా, ప్రాజెక్ట్ లెవెల్, ఫోల్డర్ లెవెల్ అని చెప్పేసి. ఇప్పుడు ప్రాజెక్ట్ లెవెల్లో హైరార్కీలో ఇచ్చాం అనుకోండి, కింద వాటికి కూడా అప్లై అయిపోతుంది కదా, అప్పుడు వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయాలంటే ఎట్లా? రిస్ట్రిక్ట్ చేయలేరండి. మీరు ఇచ్చినప్పుడే హైయెస్ట్ ప్రివిలేజ్ ఇస్తారనుకోండి, పైన కింద రిస్ట్రిక్ట్ చేయలేం మీరు. ఓకే, అవి ఇన్హెరిట్ అయిపోతాయి. అందుకని మీరు అలాంటప్పుడు పైన ఇవ్వకూడదు, ఎప్పుడు కింద నుంచి వెళ్ళాలి. ఎప్పుడైనా ఎవరికి ఎంత ఇవ్వండి. ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా పర్మిషన్ ఒక్కటే ఇవ్వాలి. ఆ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, మనం కొత్తగా పర్మిషన్స్ క్రియేట్ చేయాలి మనమే. అవి మనం రేపు ఎల్లుండి చేస్తాం అది. యాక్చువల్లీ ఏడీలో అయితే ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, ఓయూ వైస్ గ్రూప్స్ క్రియేట్ చేసి అప్లికేషన్ వైస్ అటాచ్ చేసి ఇచ్చేస్తాం. సో ఇక్కడ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఇక్కడ హైరార్కీ ఇన్హెరిట్ అయిపోద్ది అలాగా. ఓకేనా, సరే. మీరు నిన్న ఎప్పుడైతే ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేస్తారో మీకు ఆటోమేటిక్ గూగుల్ క్లౌడ్లో మై ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ అయి ఉంటుంది అందరికి. ఓకే, అండ్ మోర్ ఓవర్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా మంది నాకు స్క్రీన్ షాట్ పంపిస్తారు. ఫ్రీ ట్రయల్ స్టేటస్ 82 days రిమైనింగ్, 91 days రిమైనింగ్ మీకు వస్తే మీకు సక్సెస్ఫుల్ గూగుల్ కూడా అకౌంట్ క్రియేట్ అయినట్టే. మీరు ఎన్నిసార్లు అమౌంట్ కట్ అవుతున్నా ఇంకా క్రియేట్ అవ్వలేదు అంటే, ఇంకా యాక్టివేట్ యువర్ ఫ్రీ ట్రయల్ స్టేటస్ అని వస్తుందంటే ఇంకా గూగుల్ క్లౌడ్ అకౌంట్ యాక్టివేట్ అవ్వలేదండి. ఓకే, నేను మళ్ళీ చెప్పాను చాలాసార్లు కూడా, నేను కూడా ఈ యాక్టివేట్ అని క్లిక్ చేయొద్దు అని. ఒకళ్ళైతే క్లిక్ చేసేసారు కూడా. ఓకే, ఫ్రీ ట్రయల్ స్టేటస్ ఇలా మీకు ఎప్పుడైతే మనీ అట్ ద సేమ్ టైం అకౌంట్ యాక్టివేషన్ అయిపోయాక ఎప్పుడు క్లిక్ చేయకండి. ఫస్ట్ టైం మీరు గూగుల్ క్లౌడ్లో ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ యాక్టివేట్ అని బటన్ క్లిక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి క్లియర్గా, రైట్? సరే, ఫస్ట్ అయితే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఈ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశారనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్లో ఇది నా లెట్స్ అస్యూమ్, సరే అది చెప్తానండి. ఫస్ట్ చూడండి, ఇది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశారనుకో, మీకు రీసెంట్ మీకు ఏమైతే ప్రాజెక్ట్స్ క్రియేట్ అని చూపిస్తుంది. మీరు ఆల్లోకి వెళ్ళారనుకో, ఇది నో ఆర్గనైజేషన్. చూసారా, మీకు అందరికీ ఇలాగే ఉంటుంది. ఎందుకు అంటే మీరు వాడుతున్న అకౌంట్ ఏంటి, జీమెయిల్ అకౌంట్. ఓకే, మీరు ఆల్లోకి వెళ్ళారనుకో, అంటే నేను వాడుతున్న, నాకు ఎటువంటి ఆర్గనైజేషన్ లేదు. నేను జీమెయిల్ అనేది ఒక ఫ్రీ సర్వీస్ గూగుల్ నుంచి. అది నా కంపెనీ అకౌంట్ కాదు, నా కార్పొరేట్ అకౌంట్ కాదు. నో ఆర్గనైజేషన్స్ ఉంది. ఆర్గనైజేషన్ కింద ఫోల్డర్స్ అన్ని ఉన్నాయి. అంటే టెస్టింగ్ అనేది ఒక ఫోల్డరు, మై ప్రాజెక్ట్ అనేది ఒకసారి ఇవన్నీ ప్రాజెక్ట్స్. టెస్టింగ్ అనేది ఒక ప్రాజెక్ట్, మై ప్రాజెక్ట్ అనేది ఒక ప్రాజెక్ట్, ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఒక ప్రాజెక్ట్. ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ డైరెక్ట్ గా నాకు ఆర్గనైజేషన్ కింద ఉన్నాయి. ఎందుకంటే నాది జీమెయిల్ అకౌంట్ కాబట్టి. ఓకే, మరి కార్పొరేట్స్ ఎలా ఉంటుంది అంటే, ఇది చూసారంటే ఇది నా కార్పొరేట్ అకౌంట్ DevOpsWithCloud.com. ఇది నా జీమెయిల్ అకౌంట్ కాదు. ఓకే, ఇప్పుడు లెట్ మీ గో బ్యాక్. టెస్టింగ్కి వెళ్ళారనుకో, ఇక్కడ చూసారా ఆర్గనైజేషన్ నాకు ఏముంది, DevOps with Cloud అనే ఆర్గనైజేషన్ ఉంది. సో మీరు రియల్ వరల్డ్ లో చేస్తున్నప్పుడు కూడా మీ కార్పొరేట్ అకౌంట్ ఇలాగే ఉంటుంది. ఇందాక ఎవరో గూగుల్లో వర్క్ చేస్తానని చెప్పారు కదా క్లయింట్కి, మీ దగ్గర google.com ఉండాలండి మ్యాక్సిమం. ఓకేనా, దాని కింద మీకు పర్మిషన్స్ ఉంటేనే మీకు ఇవన్నీ కనిపిస్తాయి, లేకపోతే మీకు ఏమి కనిపించకూడదు. ఒకసారి చెక్ చేసుకోండి మీరు లాగిన్ అయినప్పుడు, రైట్? సో ఈ కార్పొరేట్ అకౌంట్ కింద అంటే మీ ఏమైతే డొమైన్ ఉందో ఆ డొమైన్ అంటే ఆర్గనైజేషన్ అండి ఇది. ఇక్కడ చూసారంటే ఒక పర్సన్ కి మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉండొచ్చు, కానీ అది కూడా చూపిస్తాను. నాది 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 2 ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఫర్ నౌ నాది ఓన్లీ ఒక ఆర్గనైజేషన్ మాత్రమే ఉంది. ఒక ఆర్గనైజేషన్ మాత్రం ఎలా ఉంది ఎలా తెలిసింది అంటే,
ఈ పర్సన్ లాగిన్ అయినప్పుడు తిన కార్పొరేట్ అకౌంట్ లాగిన్ అయ్యాడు. ఓకే, ఈ కార్పొరేట్ అకౌంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఈ కార్పొరేట్ అకౌంట్స్ లో లాగిన్ అవ్వడానికి డిఫరెన్షియేషన్ ఏంటి, రేపు ఐఎం సెక్షన్ లో మనం డిస్కస్ చేద్దాం. కాకపోతే మీరు ఆర్గనైజేషన్స్ లో అంటే మీ కంపెనీస్ లో ఒకసారి లాగిన్ అయ్యారంటే మీకు ఇలా కనిపిస్తుంది ఆర్గనైజేషన్. ఓకే, ఇక్కడ మీరు ఈ ఆర్గనైజేషన్ కనిపిస్తుంది. ఇది మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఆబ్వియస్ గా మీ ఎన్ని ప్రాజెక్ట్స్ అని ఉండొచ్చు. మీకు ఆర్గనైజేషన్స్ లో ఫోల్డర్స్ కూడా ఉంటాయండి. ఓకేనా, కాకపోతే ఫస్ట్ థింగ్ ఇంకొక టాపిక్ గుర్తుపెట్టుకోవాలి మీరు. మీ గూగుల్లో వర్క్ చేసినంత వరకు మీకు గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, సరే ఇది బై డిఫాల్ట్ గా ఎప్పుడో క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అండి ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ బ్యాచ్ కోసం నేను రిసోర్స్ అన్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే, న్యూ ప్రాజెక్ట్. ఎవరైతే ఏడబ్ల్యూఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎజ్యూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారో ఇది కొంచెం కన్ఫ్యూజన్ వాళ్ళకి, ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ అండ్ ఎజ్యూర్లో ఇలా ఉండదు. అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి డిఫరెన్షియేషన్ కోసం. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారు మీరు. ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారో గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాజెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో ఖచ్చితంగా మీకు తెలియాల్సింది ఏంటంటే 3 ఐడెంటిఫైయర్స్. ఓకేనా, ఫస్ట్ ఏంటి, ప్రాజెక్ట్ ఐడి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ అండి ఈ 3 టాపిక్స్ మాత్రం. ప్రాజెక్ట్ ఐడి ఒకటి, ప్రాజెక్ట్ నెంబర్ ఒకటి, ప్రాజెక్ట్ నేమ్ ఒకటి. మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ లేకుండా అయితే ఉండదు. మీరు ఎగ్జామ్కి వెళ్ళినా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే ఎక్కడైనా ప్రాజెక్ట్ ఐడి, ప్రాజెక్ట్ నెంబర్, ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ ఐడి అనేది ఏంటంటే మస్ట్ బి గ్లోబల్ యూనిక్. గ్లోబల్ కంటే ఏంటి, ఓవరాల్ అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు మీరు, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో క్రియేట్ చేస్తున్నారు కదా ప్రాజెక్ట్స్ అనేది. సో ఈ ప్రాజెక్ట్ ఐడి ఏమైతే మీరు క్రియేట్ చేస్తారో దిస్ షుడ్ బి గ్లోబల్ యూనిక్ గా ఉండాలి. అంటే మీరు ఎగ్జాంపుల్ టెస్ట్ 1 2 3 అని క్రియేట్ చేయడం అవ్వదు, ఎందుకంటే సమ్వన్ హెస్ ఆల్రెడీ టేకెన్ టెస్ట్ 1 2 3 ఐడి. సో ఈ గ్లోబల్ గా యూనిక్ గా ఉండాలి. ప్రాజెక్ట్ నెంబర్ అంటే ఇది కూడా గ్లోబల్ గా యూనిక్ గా ఉండాలి. కాకపోతే దిస్ ప్రాజెక్ట్ నెంబర్ యాజ్ ఎ కస్టమర్ యూ వాంట్ బి క్రియేటింగ్. ఎవరు క్రియేట్ చేస్తారంటే గూగుల్ క్రియేట్స్ ఫర్ అస్. ఓకే, గూగుల్ క్రియేట్ చేస్తుంది, ఇది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది మనకి. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ అంటే మన ప్రాజెక్ట్ డిఫరెన్షియేట్ చేయడానికి. అంటే ఏంటి, ఇది ఫ్రెండ్లీ నేమ్ అండి, ఇది ఎలాగైనా ఉండొచ్చు. అంటే మీ ప్రాజెక్ట్ కు నేమ్ పెట్టుకుంటారు అంతే, ఫ్రెండ్లీ యూజర్ ఫ్రెండ్లీ నేమ్. గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ప్రాజెక్ట్ ఐడి, ప్రాజెక్ట్ నెంబర్, ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ ఐడి గ్లోబల్ గా యూనిక్ గా ఉండాలి. ఇది కస్టమర్ గా నేను కూడా క్రియేట్ చేసుకోవచ్చు, కాకపోతే గ్లోబల్ గా యూనిక్ అయితే ఉండాలి. ప్రాజెక్ట్ నెంబర్ ఏంటంటే ఇది కూడా గ్లోబల్ గా యూనిక్ గా ఉండాలి, కాకపోతే గూగుల్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు క్రియేట్ చేయడానికి అవకాశం ఉండదు. ప్రాజెక్ట్ నేమ్ అనేది ఏంటంటే మీ కార్పొరేట్ అకౌంట్ కింద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, చూడగానే డిఫరెన్షియేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూస్తాను ఫస్ట్ థింగ్, ఓకే ఇది మై ఫస్ట్ ప్రాజెక్ట్, లేకపోతే ఇది ఫ్లిప్కార్ట్ డెవ్ ప్రాజెక్ట్, ఫ్లిప్కార్ట్ టెస్ట్ ప్రాజెక్ట్. ఒక నేమింగ్ కన్వెన్షన్ కోసం ఇది ఎక్కడైనా సేమ్ ఉండొచ్చు, ఇందులో ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ 3 ఐడెంటిఫైర్స్ మాత్రం గుర్తుండాలి. ఇవి ఎందుకు ఉండాలి అసలు, ఎందుకు, నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను, ఆ ప్రాజెక్ట్కి డైరెక్ట్గా నేమ్ ఉంటే సరిపోద్ది కదా. అంటే ఈచ్ ఐడెంటిఫైర్కి ఒక రీజన్ ఉంటుందండి. ప్రాజెక్ట్ నేమ్ మీరు హ్యాపీగా మీకు డిఫరెన్షియేట్ చేయడానికి, అంటే చూడగానే ఏ ప్రాజెక్ట్ తెలియడానికి ఫ్రెండ్లీ నేమ్ పెట్టుకుంటారు. అది ఈ ప్రాజెక్ట్ ఐడి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా సిఎల్ఐ ద్వారా ఇంటరాక్ట్ అవుతారు అనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రాజెక్ట్ ఐడి మాత్రమే యూస్ చేస్తారు. మీరు టెరాఫామ్ ద్వారా చేసిన బ్యాక్ అండ్ ఏపీఐ కాల్స్ ఏం చేసినా, బ్యాక్ అండ్ లో కమాండ్ లైన్ ద్వారా చేసిన డిఫరెన్షియేషన్ కోసం వాటి కోసం ప్రాజెక్ట్ ఐడి యూనిక్ గా ఉండాలి. ఓకే, ఇది ఇంకొక యూస్ కేస్ ఉంది, అది నేను కొన్ని రిసోర్సెస్ చెప్తాను, అన్ని ఒకసారి చెప్తే అర్థం కాకపోవచ్చు మీకు. ఇంకా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి ఎందుకు ప్రాజెక్ట్ ఐడి యూనిక్ గా ఉండాలి అని చెప్పి. ఓకే, ద సేమ్ టైం ప్రాజెక్ట్ నెంబర్ కూడా గ్లోబల్ గా యూనిక్ గా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మీకు ఇందాక చెప్పండి ఐఏఎం పర్మిషన్స్ అని, అప్పుడు ఈ ప్రాజెక్ట్ నెంబర్ మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ప్రతి దానికి ఒక రీజన్ ఉంది. ప్రాజెక్ట్ నేమ్ కంటే పెద్ద రీజన్ లేదండి, మీ ఫ్రెండ్లీ నేమ్ కోసం మాత్రమే. ప్రాజెక్ట్ ఐడి మీరు క్రియేట్ చేసుకోవచ్చు, గ్లోబల్గా యూనిక్గా ఉండాలి. ప్రాజెక్ట్ నెంబర్ గూగుల్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది కూడా యూనిక్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను ఇక్కడ, న్యూ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ నేమ్ ఓకే, ఇది నా నేమ్. చూసే ఇక్కడ ప్రాజెక్ట్ ఐడి మారుతుంది కింద, ఎందుకంటే ఇది యూనిక్గా ఉండడం కోసం. లేదు నేను కావాలంటే ప్రాజెక్ట్ ఐడి మార్చుకోవచ్చు. మనకి 3 ఐడెంటిఫైర్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ ఐడి, ప్రాజెక్ట్ నేమ్ ఒకటి, సారీ ప్రాజెక్ట్ నెంబర్ ఒకటి. ఆ ప్రాజెక్ట్ నెంబర్ ఇక్కడ ఎక్కడ లేదు చూసారా,
ఎందుకంటే ప్రాజెక్ట్ నెంబర్ అనేది గూగుల్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది ఒకసారి ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత. సో ప్రాజెక్ట్ నేమ్ కావాలి నాకు, ప్రాజెక్ట్ ఐడి క్రియేట్ అవుతుంది, అలాగే నేమ్ అనేది ప్రాజెక్ట్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా ఒకసారి మీరు క్రియేట్ బటన్ క్లిక్ చేశాక క్రియేట్ అవుతుంది. కాకపోతే సరే, ఇది కార్పొరేట్ అకౌంట్లో మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసే విధానం. ఇది ఇంకా ఈ స్టెప్స్కి రాలేదు. లెట్ మీ షో యూ ద మీరు క్రియేట్ చేసి ఎలా కనిపిస్తుంది జీమెయిల్లో. న్యూ ప్రాజెక్ట్ చూసారా, మీకు ఏమున్నాయి, మీ ప్రాజెక్ట్ నేమ్ ఉంది, ఇక్కడ ఏముంది లొకేషన్ నో ఆర్గనైజేషన్ ఉంది, క్రియేట్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, ఇంకా బిల్డింగ్ అకౌంట్ ఆబ్వియస్గా 2-3 ఉంటాయి, రెండు పక్కన పెట్టండి. ఆర్గనైజేషన్ చూసారా, ఇక్కడ మీకు నో ఆర్గనైజేషన్ ఉంది, ఇక్కడ కూడా ఆర్గనైజేషన్ కింద మీకు ఏమైతే ఆర్గనైజేషన్కి యాక్సెస్ ఉందో ఆర్గనైజేషన్స్ అన్ని పాపులేట్ అవుతాయి, రైట్. సో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసే BAT7 అనే ప్రాజెక్ట్ DevOps.clouds.com అనే ఆర్గనైజేషన్ కింద క్రియేట్ అవుతుంది, రైట్. ఇక్కడ ఎందుకు ఇది బిల్డింగ్ అకౌంట్ ఏంటంటే నా కార్పొరేట్ అకౌంట్లో నా దగ్గర మల్టిపుల్ బిల్డింగ్ ఐడీస్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఈ బిల్డింగ్ ఐడితో క్రియేట్ చేస్తాను, కొన్ని ప్రాజెక్ట్స్ ఈ బిల్డింగ్ ఐడితో క్రియేట్ చేస్తాను. మీకు మాత్రం ఒకటే బిల్డింగ్ ఐడి ఉంటుంది. మీరు కావాలంటే మల్టిపుల్ బిల్డింగ్ ఐడీస్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఎలాగైతే మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు కార్డ్ ఇచ్చారో ఆ సేమ్ వే యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ బిల్డింగ్ అకౌంట్స్. నేను మళ్ళీ చెప్తాను కాసేపు పోయాక అది. సో మీకు అంటే ఇప్పుడు నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, ఏ బిల్డింగ్ ఐడిలో క్రియేట్ చేయాలి అని డిఫరెన్షియేట్ చేయడం కోసం వాడతాను. అలాగే ఈ ప్రాజెక్ట్ ఏ ఆర్గనైజేషన్లో క్రియేట్ చేయాలి, బై డిఫాల్ట్గా మీకు ఎప్పుడు ఒక ఆర్గనైజేషన్ మాత్రమే ఉంటుంది. లేదు మీరు మల్టిపుల్, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ మల్టిపుల్ కంపెనీస్ ఎక్వైర్ చేసుకుంటూ వస్తుంది, ఎవ్రీ వన్ ఇస్ ఇన్ GCP. సో అందరి ఆర్గనైజేషన్స్లో మీకు యాక్సెస్ ఉందనుకోండి, మీరు ఒక SRE పర్సన్, సో అలాంటప్పుడు మీకు ఆర్గనైజేషన్స్ మల్టిపుల్ కనిపిస్తాయి. ఈ లొకేషన్ ఏంటంటే ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను ప్రాజెక్ట్ని, ఓకే. ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేయమంటావు, DevOps.cloud కింద ప్లేస్ చేయమంటావా అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు నా కార్పొరేట్లో ఏముంది, ఫస్ట్ థింగ్ DevOps.cloud.com అనేది క్లౌడ్ అనేది నా కార్పొరేట్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్లో నేను ఒక ప్రాజెక్ట్ 1 అనేది క్రియేట్ చేస్తాను, అంటే GCP BAT7 అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ అంటే, సరే ఇప్పుడు నేను క్రియేట్ చేయమంటున్నా, ఓకే ఎక్కడ ప్లేస్ చేయను, ఆర్గనైజేషన్ కింద ప్లేస్ చేయనా, ఫోల్డర్ కింద ప్లేస్ చేయనా. ఫర్ నౌ నా దగ్గర ఎటువంటి ఫోల్డర్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా ఆర్గనైజేషన్ కింద ప్లేస్ చేస్తాను. లేకపోతే ఐ విల్ బి హ్యావింగ్ ద ప్రివిలేజ్ టు చూస్ మై లొకేషన్ యాజ్ వెల్. నా దగ్గర మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఏ ఫోల్డర్లో క్రియేట్ చేయాలో కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫోల్డర్లో రెస్పెక్టివ్ IAM పర్మిషన్స్ అనేది ఆల్రెడీ కాన్ఫిగర్ అయిపోయి ఉన్నాయి. సేమ్ పర్మిషన్ నాకు ఇన్హెరిట్ అయితే చాలు, నేను కొత్తగా మళ్ళీ పర్మిషన్స్ క్రియేట్ చేసిన నీడ్ లేదు, ఓకే. మన ఫోల్డర్స్ క్రియేట్ చేసినప్పుడు కాంటే ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం, అప్పుడు ఈ ఫోల్డర్ అక్కడ ప్లేస్ చేయొచ్చు. So folders are nothing but organizations, right? No. Organizations is a company corporate account. Folders are nothing but if you want to group multiple projects or if you want to group multiple folders as well, you'll be creating a folder. మన డెస్క్టాప్లో ఫోల్డర్ ఎందుకు క్రియేట్ చేస్తామండి, ఆర్గనైజ్ చేయడానికి కదా. మీకు మల్టిపుల్ ఫోల్డర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర చాలా ఉన్నాయండి, ఓకే. మీ దగ్గర GCP డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్ని AWS డాక్యుమెంట్స్ ఉన్నాయి, Azure డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవి రకరకాల దగ్గర ఉన్నాయి. మీరు ఏం చేస్తారు, క్లౌడ్ డాక్యుమెంట్స్ అని ఒక డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని ఈ ఫైల్స్ అని ప్లేస్ చేస్తారు. ఇందులో కూడా ఇంకోటి ఏం చేస్తారు, DevOps అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, కావాలంటే ఇందులో DevOps డాక్యుమెంట్స్ అని ప్లేస్ చేసుకోవచ్చు. ద సేమ్ వే ఆర్గనైజేషన్లో కూడా ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్లో కూడా మల్టిపుల్ ఫోల్డర్ 1 ఫోల్డర్ 2 అని క్రియేట్ చేయొచ్చు, లేదా ఈ ఆర్గనైజేషన్ డైరెక్ట్గా ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 కూడా క్రియేట్ చేయొచ్చు. ఫోల్డర్స్ అనేది జస్ట్ మన ఆర్గనైజింగ్ పర్పస్ మాత్రం యూస్ చేస్తాం. అలాగే పర్మిషన్స్ అసైన్ చేసినప్పుడు కూడా ఫోల్డర్స్ యూస్ చేస్తాం. అర్థమైందా? శివ గారు, ఇది ఇప్పుడు హైరార్కీ పర్మిషన్ చెప్పారు కదా, అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫోల్డర్ నాట్ ఫ్రమ్ ఆర్గనైజేషన్, రైట్? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ అండి. ఓకే. IAM ఎప్పుడు ఆర్గనైజేషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇస్తారు అనుకోండి మీరు, ఇంకెక్కడ ఇవ్వాల్సిన నీళ్ళు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శివ అనే పర్సన్ అడ్మిన్ ఇస్తారు, ఏదైనా చేయగలదన్న, ఓకే. ఇంకెక్కడ మీరు కింద ఇవ్వాల్సిన నీడ్ కూడా లేదు. సో దట్ ఈస్ ఓన్లీ ఫర్ కార్పొరేట్ అకౌంట్స్. కరెక్ట్. మీరు ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చారో అండర్లైన్ ఇన్హెరిట్ అనే అవుతుందండి. మీరు ఫోల్డర్లు ఇచ్చారు, ఫోల్డర్లో అవుతుంది. మీరేంటి ప్రాజెక్ట్స్ లో ఇస్తారు, ప్రాజెక్ట్ కింద అవుతుంది అలాగా. ఓకేనా? ఇది కొంచెం బిట్ కన్ఫ్యూజన్, ఎందుకంటే ఇది వేరే క్లౌడ్స్ ఉండదు. సో ఒక్కసారి అర్థం చేసుకోవడం చూడండి. సరే, ఇలా క్రియేట్ చేస్తాను. లెట్ మీ క్రియేట్ దిస్ వన్. నేను నా బిల్లింగ్ అకౌంట్ యూస్ చేస్తాను, ఇది నా పెయిడ్ అకౌంట్. సో ఇక్కడ ఎటువంటి మీకు పెయిడ్ బిల్లింగ్ ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మీకు గిఫ్ట్ సింబల్ ఉండదండి. జనరల్గా మీకు గిఫ్ట్ ఐకాన్ ఉంటుంది, గిఫ్ట్ ఐకాన్ లేదంటే ఇది పెయిడ్ అకౌంట్. జనరల్గా
ఒకసారి గిఫ్ట్ ఐకాన్ మీకు ఫ్రీ టైల్లో కూడా కనిపించదు, కంగారు ఏం పడకండి. ఒకసారి రీఫ్రెష్ చేస్తే మళ్ళీ మీకు ఇక్కడ పాపులేట్ అవుతుంది ఐకాన్ అనేది. ఓకే, లెట్ మీ క్రియేట్ దిస్. ఈ యూఐ కోసం మళ్ళీ చెప్తాను నేను. శివ గారు, మేము ప్యారలల్ గా ఇది చేయాలా లేక ప్రాక్టీస్ అక్కర్లేదండి, ప్యారల్గా ఎందుకు? ప్యారల్గా చేస్తే పాయింట్స్ మిస్ అయిపోతారు అన్నెసరీ. మీరు తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి ఇవన్నీ. ఓకే, ఒకసారి ప్రాజెక్ట్ క్రియేట్ అయితే ఇక్కడ మీకు ఇది నోటిఫికేషన్ బార్ అండి. మీకు క్రియేట్ అయినా డిలీట్ అయినా ఏం చేసినా మీకు ఇక్కడ కనిపిస్తాయి నోటిఫికేషన్స్ లో. డిలీట్ అయింది, ఎందుకు డిలీట్ అయింది, సారీ ఫెయిల్యూర్ అయింది, ఎందుకు ఫెయిల్యూర్ అయింది, రీజన్ కూడా పాపులేట్ అవుతుంది ఇక్కడ, ఇది నోటిఫికేషన్ బార్ లో. ఓకే, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు రీసెంట్ గా నాకు కనిపిస్తుంది సార్, ప్రాజెక్ట్ ఐడి కనిపిస్తుంది ఇక్కడ. మీరు ఆల్లోకి వెళ్ళారనుకో, ఈ డెవాప్స్ విత్ క్లౌడ్ కింద ఇది నా ప్రాజెక్ట్, దీని యొక్క ప్రాజెక్ట్ ఐడి. ఓకే, మీరు ఇది డాష్ బోర్డ్ హోమ్ పేజ్కి వచ్చారంటే ప్రతి ప్రాజెక్ట్ కింద కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాచ్ 7 ప్రాజెక్ట్కి వెళ్తున్నా, ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ ఐడి, ప్రాజెక్ట్ నెంబర్ చూసారంటే ఈ 3 క్రియేట్ అయ్యాయి సార్. ఇది మనం క్రియేట్ చేసిందే, ఇది క్రియేట్ చేసిందే, ప్రాజెక్ట్ నెంబర్ కూడా క్రియేట్ చేసిందే. అండ్ మోర్ ఓవర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఒక్కసారి ప్రాజెక్ట్ క్రియేట్ చేశాక ప్రాజెక్ట్ ఐడి, ప్రాజెక్ట్ నెంబర్ మార్చలేరు, ప్రాజెక్ట్ నేమ్ ఒక్కటే మార్చగలం, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ప్రాజెక్ట్ నెంబర్ మాత్రం ఇప్పుడు క్రియేట్ అయిపోయిన తర్వాత మాత్రమే కనిపిస్తుంది. ప్రాజెక్ట్ నెంబర్ యూస్ కేసెస్ ఏంటో రేపు ఎల్లుండి చూద్దాం. ప్రాజెక్ట్ ఐడి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా రోజు చేస్తారు ప్రాజెక్ట్ ఐడి కోసం, రైట్? ఇప్పుడు సరే, ఇప్పుడు ప్రాజెక్ట్ ఎందుకు క్రియేట్ చేసాం మనం? ఐడియల్ ప్రాజెక్ట్స్ ఏముంటాయి? ప్రాజెక్ట్ విల్ బి మెయిన్లీ యూజ్డ్ టు డిఫరెన్షియేట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇన్సైడ్ ద ప్రాజెక్ట్స్ యూ విల్ బి క్రియేటింగ్ మల్టిపుల్ రిసోర్సెస్ యాజ్ వెల్. ఇప్పుడు ఏంటి, క్లౌడ్ లో ఫస్ట్ థింగ్, నేను ఎవరైనా ఫస్ట్ క్లౌడ్ నేర్చుకున్నప్పుడు చేసే పని ఏంటి, ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తారు, రైట్? సో ఇప్పుడు మీరు కూడా మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఉందనుకోండి, అందులో ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నారు, రైట్? అంటే మీరు ఒక లినక్స్ మెషిన్ అవ్వచ్చు, లేకపోతే విండోస్ మెషిన్ అవ్వచ్చు, క్రియేట్ చేయాలనుకుంటున్నారు టు డిప్లాయ్ సమ్ సార్ట్ ఆఫ్ అప్లికేషన్. హ్యాంబర్గర్లోకి వెళ్ళి కంప్యూట్ ఇంజిన్ ఉంటుంది, దీనికోసం మనకు 3-4 డేస్ సెషనే ఉంటుంది. బట్ కంప్యూట్ ఇంజిన్ అంటే ఏంటంటే మీ వర్చువల్ మెషిన్స్కి కంప్యూట్ ఇంజిన్ అనేది గూగుల్ యొక్క నేమ్. మీకు అమెజాన్లో ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ EC2 అంటారు, ఎజ్యూర్లో వర్చువల్ మెషిన్స్ అంటారు, గూగుల్ ఏంటంటే కంప్యూట్ ఇంజిన్ అంటారు. ఓకే ఫైన్. ఈ కాన్సెప్ట్ కూడా AWSకి ఎజ్యూర్కి లేదు. ఎప్పుడైతే మీరు ఏమైతే రిసోర్సెస్ యూస్ చేద్దాం అనుకుంటున్నారో, ఓకే, ఆ రిసోర్స్ ఖచ్చితంగా API ఎనేబుల్ చేయాలి. బ్యాక్ ఎండ్ లో మల్టిపుల్ APIs ఉంటాయి. మీకు ఏదైనా చెప్పిన సార్, ప్రాజెక్ట్స్ ఎందుకు వాడతాం మనం? డిఫరెన్షియేట్ చేయడానికి. అట్ ద సేమ్ టైం మనం ఏమైనా పర్మిషన్స్ ఇవ్వాలనుకోండి, ఓకే నాకు ఈ ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్స్ క్రియేట్ అవ్వకూడదు, లేదా నెట్వర్క్స్ క్రియేట్ అవ్వకూడదు, లేకపోతే ఈ API ఎనేబుల్ అవ్వకూడదు, అసలు నేను రిస్ట్రిక్ట్ చేస్తాను, ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు API ఎనేబుల్ చేయకూడదు. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని మీరు ఆర్గనైజేషన్లో చేయొచ్చు, లేకపోతే ప్రాజెక్ట్లో చేయొచ్చు. రిస్ట్రిక్షన్స్ ఎలా చేయొచ్చు, ఏం చేయగలం అనేది రేపు చూద్దాం సెషన్లో. బట్ ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్, ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్ ఆర్ క్రియేట్ ఎనీ రిసోర్సెస్ ఆన్ గూగుల్ క్లౌడ్, యూ షుడ్ బి ఎనేబులింగ్ ద రెస్పెక్ట్ టు API. ఓకే, మీరు క్యూబర్నెటిస్ వాడుతున్నారు, క్యూబర్నెటిస్ API ఎనేబుల్ చేయాలి. నెట్వర్కింగ్ వాడుతున్నారు, దాని యొక్క API ఎనేబుల్ చేయాలి. కాకపోతే ఇక్కడ చూడండి, మీకు నేమింగ్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకోండి. కంప్యూట్ ఇంజిన్ లో మీకు మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మీరు కంప్యూట్ ఇంజిన్ API ఎనేబుల్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా నెట్వర్కింగ్ సంబంధించినవన్నీ బ్యాక్ ఎండ్ ఎనేబుల్ అయిపోతాయి. ఇది ఎలాగైనా చేయొచ్చు, ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు కాబట్టి ఎనేబుల్ చేయొచ్చు, లేకపోతే ఈ హ్యాంబర్గర్లో API అండ్ సర్వీసెస్ అని ఉంటుంది ఇక్కడ. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెల్ స్క్రిప్ట్ రాస్తున్నారు, ఓకే, ఏదో ఒక ఫైల్ రాస్తున్నారు. ఈ ఫైల్ ఏం చెప్తున్నారంటే CLI కమాండ్స్ యూస్ చేసి వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయమని చెప్తున్నారు, ఒక బేసిక్ కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా తెలియకపోతే కన్ఫ్యూజ్ అవ్వకండి, మనం చాలా క్లియర్గా చూస్తాం. Gcloud కంప్యూట్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ ABC అని ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇది మీరు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, బ్యాక్ ఎండ్ లో స్క్రిప్ట్ ఏదైనా రాసి, దీనికన్నా ముందు ఏం చెక్ చేసుకుంటుందంటే ఈ API అంటే కంప్యూట్ ఇంజిన్ API ఎనేబుల్ అయ్యిందా లేదా. API ఎనేబుల్ అవ్వలేదు అనుకోండి, మీ స్క్రిప్ట్ ఫెయిల్ అయిపోద్ది. సో స్క్రిప్ట్స్ లో కూడా ఎప్పుడైనా రాసినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం రాస్తారంటే API ఎనేబుల్ చేయి, స్క్రిప్ట్ లో రాస్తారు. ఇక్కడ మనం UI చూస్తున్నాం ఇప్పుడు దాకా. మేబీ ఒక 3-4 డేస్ తర్వాత మన కమాండ్ లైన్ కూడా హ్యాండ్స్ ఆన్ చేసినప్పుడు వాటిని కూడా మనం స్క్రిప్ట్ లోనే ఇంక్లూడ్ చేయాలి. సరే, లెట్ మీ ఎనేబుల్ దిస్ API. మీకు కూడా ఇలాగ వస్తుంది, ఎందుకంటే మై ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఇంకొక స్క్రీన్ రావచ్చండి, ఏంటంటే ఎనేబుల్ బిల్లింగ్ అని చెప్పి వస్తుంది. ఓకే, ఎనేబుల్ బిల్లింగ్ అని చెప్పి వచ్చినప్పుడు ఒక డ్రాప్ డౌన్ అసైన్ అవుతుంది అనమాట. ఆ డ్రాప్ డౌన్ లో గో టు మై లింక్డ్ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే సరిపోతుంది మీకు. ఓకే, ఎవరికైనా ఒకసారి ట్రై చేయండి, ఆ స్క్రీన్ వస్తుందో రావట్లేదు. మై ఫస్ట్ ప్రాజెక్ట్ లోపల
మీరు కంప్యూట్ ఇంజిన్ ఎనేబుల్ చేస్తే డైరెక్ట్ గా ఏపీఐ ఎనేబుల్ చేయమని అడగదు, బిల్లింగ్ ఎనేబుల్ చేయమని అడుగుతుంది. ఓకే ఫైన్. శివ గారు జస్ట్ వన్ థింగ్, ఇప్పుడు ఎనేబుల్ చేసే ఈ పర్టికులర్ ఏపీఐ అన్ని ప్రాజెక్ట్స్ కి వస్తుందా? నో, ఓన్లీ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ అండి. సి ఇక్కడ మీరు ఏమైతే చేస్తున్నారో దట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు దిస్ ప్రాజెక్ట్. మీరు పర్మిషన్స్ అయినా, ఏపీఎస్ అయినా, కమాండ్లు అయినా, వర్చువల్ మెషిన్స్ అయినా సరే ఈ హైరార్కీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఏమైతే ఉందో అందులో మాత్రం ఎనేబుల్ అవుతాయి. మీరు ఇంకో జీసీపీ బ్యాచ్ అయితే క్రియేట్ చేశారు, మళ్ళీ చేయాలి, ఎనేబుల్ చేయాలని. ఓకే, తర్వాత ఇంకొక డౌట్ అండి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఏపీఐ ఎనేబుల్ చేయడం వల్ల బిల్లింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా? లేదు. సి ఏపీఐ ఎందుకు ఎనేబుల్ చేస్తారంటే, ఓకే, ఐడియల్ గా ప్రతి గూగుల్ క్లౌడ్ లో ఏదైనా సరే, గూగుల్ క్లౌడ్ ఏదైనా సరే ప్రతిది ఒక ఏపీఐ కదా. మీరు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేస్తున్నారు? కన్సోల్లోకి వెళ్ళి ఒక క్రియేట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నారు, రైట్? అలాగే కమాండ్ లైన్కి వెళ్ళి ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. గూగుల్ ఎలా క్రియేట్ అవుతుంది యాక్చువల్గా అంటే, గూగుల్ ఒక ఏపీఐ క్రియేట్ చేసుకుంటుంది, ఆ ఏపీఐ కాల్ మీరు చేస్తారు బ్యాక్ ఎండ్ లో. ఐడియల్గా అయితే మీరు ఏపీఐ కాల్ చేయాలి, కాకపోతే యూజర్ ఫ్రెండ్లీ కోసం డైరెక్ట్ గా కన్సోల్ నుంచి సిఎల్ నుంచి మనం చేస్తాం కాబట్టి మనకు తెలియదు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో. బట్ ఐడియల్ బ్యాక్ ఎండ్ లో ఒక ఏపీఐ రిక్వెస్ట్ వెళ్తుంది, ఏపీఐ కాల్ ట్రిగర్ అవుతుంది. అందుకోసం మాత్రం ఏపీఐ ఎనేబుల్ చేస్తాం. ఏపీఐస్ వల్ల బిల్ ఎప్పుడు క్రియేట్ అవ్వదు. మీరు ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడం వల్ల కూడా బిల్ అవ్వదండి. మీరు ఒక 50 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకున్నారనుకో, బిల్లింగ్ 0. బిల్లింగ్ ఎప్పుడు పడుతుంది అంటే ఫిజికల్ గా రిసోర్సెస్ క్రియేట్ చేస్తే మాత్రమే బిల్ పడుతుంది. అంటే ఏంటి? మీరు గూగుల్ డేటా సెంటర్లో వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నారు, క్లస్టర్ క్రియేట్ చేస్తున్నారు, బకెట్స్ క్రియేట్ చేస్తున్నారు, డేటాబేస్ క్రియేట్ ఇలా ఇప్పుడు మాత్రమే బిల్లింగ్ అవుతుంది. కానీ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసినంత మాత్రాన, నెట్వర్క్స్ క్రియేట్ చేసినంత మాత్రాన, సబ్నెట్స్ క్రియేట్ చేసినంత మాత్రాన మీకు బిల్లింగ్ పడదు. ఓకే, బట్ లిమిటేషన్ ఏం వస్తుందంటే, మీకు మ్యాక్సిమం ఫ్రీ టైర్ వాడుతున్నారు కాబట్టి 5 ప్రాజెక్ట్స్ మాత్రమే యూస్ చేయొచ్చండి. ఓకే, 5 ప్రాజెక్ట్స్ కన్నా ఎక్కువ యూస్ చేయలేరు. సో అండ్ మోర్ ఓవర్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒక్కసారి మీరు ఒక ప్రాజెక్ట్ డిలీట్ చేసేసారు, ఇప్పుడు అది లాస్ట్లో చెప్తానండి. బట్ ఫర్ నౌ బేసిక్ అందరికీ 5 ప్రాజెక్ట్స్ మాత్రమే వస్తాయి. దీనికి కావాలంటే మీరు రిక్వెస్ట్ పెట్టి 20 ప్రాజెక్ట్స్ మార్చుకోవచ్చు. నిన్న మీకు చెప్పాను గుర్తుందా, ఫ్రీ టైర్లో మనం రిసోర్స్ కోటా ఇంక్రీజ్ చేయలేమని. కాకపోతే ఆ లిమిటేషన్ ఇక్కడ వర్తించదు, ఎందుకంటే ఇదేమి కోటా కాదు, దీనివల్ల బిల్లింగ్ అని ఛార్జ్ అవుతుంది గూగుల్కి. కాకపోతే 5 ప్రాజెక్ట్స్ మీకు ఇస్తుంది. ఇది ఎలా ఇంక్రీజ్ చేయాలో కూడా చెప్తాను. 20 ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఒక ప్రాజెక్ట్ డిలీట్ చేసేసారంటే మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మీకు రావడానికి 30 days పడుతుందండి. మీరు 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు లిమిటేషన్, 1 2 3 4 5. ఈ 1 అనే ప్రాజెక్ట్ డిలీట్ చేశారు, ఇది బ్యాక్ ఎండ్ లో 1 month టైం పడుతుంది. అంతవరకు మీకు కోటా 4 మాత్రం ఉంటుంది. 1 month అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ కౌంట్ మీకు యాడ్ అవుతుంది. ఓకే, ఎందుకు యాడ్ అవుతుందో నేను చెప్తాను, దీనికి రీజన్ ఉంది, అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. బట్ మీకు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఏపీఐ ఎనేబుల్ చేయమంటే ఏపీఐ ఎనేబుల్ చేయండి, లేకపోతే బిల్లింగ్ ఎనేబుల్ చేయమంటే బిల్లింగ్ ఎనేబుల్ చేయండి. బిల్లింగ్ ఎనేబుల్ చేయమని ఇష్యూస్ ఎక్కడ వస్తాయంటే, మీకు అకౌంట్ యాక్టివేషన్ అవ్వలేదు అనుకోండి, నిన్న మీరు చేసినప్పుడు మీరు బిల్లింగ్ యాక్టివేట్ చేయడానికి అవ్వదు. ఎలా బిల్లింగ్ యాక్టివేట్ చేస్తుంది అంటే, సరే ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, ప్రాజెక్ట్లో ఏమైతే ఐడెంటిఫైస్ ఉంటాయి అవన్నీ చూసుకున్నాను, ప్రాజెక్ట్లో ఒక ఏపీఐ ఎనేబుల్ చేశాను, మనం రేపటి నుంచి వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ క్రియేట్ చేస్తాం, ఫైన్. కాకపోతే ఇక్కడ బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళారనుకో, మీరు ఏదైనా హ్యాంబర్గర్లో ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ మీరు రెగ్యులర్గా యూస్ చేస్తున్న సర్వీస్ ఏమైతే ఉంటాయో వాటిని పిన్ చేసుకున్నారనుకో, మీరు ఇక్కడ ఆటోమేటిక్గా పైన కనిపిస్తుంది. ఇప్పుడు అంటే మీరు రోజు కంప్యూటర్ ఇంజిన్ డేటా స్టోర్ వాడతారు, దీన్ని పిన్ చేసుకున్నారనుకో, మీరు ప్రతిసారి అంతే ఫైన్ చేయాల్సిన నీడ్ ఉండదు, ఇక్కడ డైరెక్ట్ దొరుకుతాయి మీకు, రైట్? బిల్లింగ్ లో సారీ ఏం డౌట్ ఏంటండి? వాయిస్ బ్రేక్ అయింది. అవునా, వాయిస్ క్లారిటీ లేదేంటి? యా కూల్. జోస్నా చెప్పండి, యూ హ్యావ్ రేజ్ యువర్ హ్యాండ్. No doubt. Yeah, చెప్పండి. And somehow name got misplaced. Okay. API ఎనేబుల్ చేశారు కదా, API ఏ API ఎనేబుల్ అయిందంటే నెట్వర్క్ దా, VM, కంప్యూట్ ఇంజిన్ అండి. కంప్యూట్ ఇంజిన్. ఓకే, ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ దాంట్లో ఎనేబుల్ ఏపీఐ సర్వీస్ అని ఉంటాయి. మీరు ఇందాక ఏపీఐ ఎనేబుల్ చేశారు కదా, లేకపోతే ఇక్కడ మీరు చూసారనుకోండి కేటగిరీలో చాలా ఏపీఐస్ ఉంటాయి. ఓకే, ఫర్ నౌ మనం కంప్యూట్ కోసం చూస్తున్నాం కాబట్టి వేర్ ఇట్ ఇస్ ఇక్కడ ఉంటుంది కంప్యూట్.
కంప్యూట్లో కూడా క్లౌడ్ రన్ ఇవన్నీ కంప్యూట్లోకి వస్తాయండి. మనం ఇందాక ఏపీఐ ఎనేబుల్ చేస్తే కంప్యూట్ ఇంజిన్ ఏపీఐ మాత్రం ఎనేబుల్ చేస్తాం. ఈ ఏపీఐలో మీకు కంప్యూట్, విఎమ్స్, నెట్వర్క్స్ అన్ని ఎనేబుల్ అయిపోతాయి. మీరు క్యూబర్నెటిస్ కావాలనుకోండి, క్యూబర్నెటిస్ విల్ ఆల్సో బి కమింగ్ అండర్ కంప్యూటింగ్ సెక్షన్ ఓన్లీ. ఓకే, ఎందుకంటే క్యూబర్నెటిస్ లో కూడా మీకు వర్చువల్ మెషిన్స్ ఉంటాయి కాబట్టి అది కూడా కంప్యూటర్లోకి వస్తుంది. కాకపోతే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఏపీఐ. మీరు క్లౌడ్ రన్కి ఒక ఏపీఐ ఉంటుంది, యాప్ ఇంజిన్కి ఒక ఏపీఐ ఉంటుంది, ఇలా దానికి మల్టిపుల్ ఏపీఐస్ ఉంటాయి. మీరు ఏ సర్వీస్ వాడాలనుకున్నా యూ షుడ్ బి మేకింగ్ షూర్ ద రెస్పెక్ట్ టు ఏపీఐ షుడ్ బి ఎనేబుల్డ్. ఇది మీకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది ఎన్ని ఏపీఐస్ వాడాలి, ఏం ఏపీఐస్ ఉంటాయని. చాలా ఏపీఐస్ వస్తూనే ఉంటాయి. ఓకే ఓకే సరే, మీరు ఒక్కసారి బిల్డింగ్ వచ్చారంటే సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ డౌట్ ఫోల్డర్స్ ఇంకా నేను క్రియేట్ చేయలేదండి. సమ్వన్ డెవాప్స్ ట్రైనింగ్ అంట. మీ పేరు? సార్ బాబు నా పేరు. ఓకే ఓకే, నేను ఇంకా ఫోల్డర్ చూపించలేదు, ఫోల్డర్ క్రియేట్ చేద్దాం మనం. ఓకేనా? నెట్వర్క్ రిసోర్స్ బిల్డింగ్ పడదండి అంటే ఏ నెట్వర్క్ కి? ఐపీస్ వాటికా? అట్లేదు, ఓన్లీ ప్రాజెక్ట్స్ కి ఎన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసిన బిల్డింగ్ పడదు అన్నారు కదా, దాంతో పాటు వేరేది చెప్పారు. వేరేది ఏంటంటే నెట్వర్క్స్ క్రియేట్ చేశారు అనుకోండి మీరు, సబ్ నెట్స్ కానీ ఐపీ రేంజెస్ కానీ ఇలాంటి వాటికి బిల్డింగ్ పడదు. ఓకేనా? మీరు పబ్లిక్ ఐపీస్ తెచ్చుకున్నారు అనుకో, స్టాటిక్ ఐపీస్, బిల్ పడుతుంది. మీరు లోకల్ ప్రైవేట్ ఐపీస్ మీరు క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు బిల్డింగ్ ఏం పడదు. ఓకే సరే, ఇప్పుడు చెప్పండి. ఇది ఇప్పుడు ఏపీఐ కంప్యూటింగ్ మేనేజ్మెంట్ ఏపీఐ ఎనేబుల్ చేశారు కదా, మనకి ఆ కంప్యూటర్ మేనేజ్మెంట్ ఎనేబుల్ చేసిన తర్వాత విఎమ్స్ క్రియేట్ చేస్తాం. విఎమ్స్ కి నెట్వర్క్ కావాలి. బట్ నెట్వర్క్ కావాలంటే నెట్వర్కింగ్ ఏపీఐ ఎనేబుల్ చేసిన తర్వాత కంప్యూటింగ్ మేనేజ్మెంట్ ఏపీఐ ఎనేబుల్ చేసుకోవాలా, లేకపోతే? మీకు అదే చెప్పానండి, కంప్యూటింగ్ ఏపీఐ ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తారో ఆటోమేటిక్ గా నెట్వర్కింగ్ ఎనేబుల్ అయిపోద్ది. వాయిస్ బ్రేక్ అవుతుంది. కంప్యూట్ ఇంజిన్ ఏపీఐ ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తారో ఆటోమేటిక్ గా నెట్వర్క్స్ అన్ని ఎనేబుల్ అయిపోయి. చూసారు ఇక్కడ, మీకు ఎటువంటి ఎనేబుల్ చేయమని అడగలేదు. ఓకే, బై డిఫాల్ట్ ఎనేబుల్ అయిపోద్ది. మీరు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారనుకోండి, అప్పుడు అడుగుతుంది మళ్ళీ కంప్యూట్ ఇంజిన్ ఏపీఐ ఎనేబుల్ చేయమని చెప్పి. బట్ ఆల్రెడీ ఇక్కడ ఎనేబుల్ చేసేసారు కాబట్టి ఇది ఓపెన్ అయిపోతుంది మనకు పేజ్. ఓకేనా? బట్ ఇప్పుడు మనము మన ఆర్గనైజేషన్ కి ప్రైవేట్ నెట్వర్క్ అని, పబ్లిక్ అని, హైబ్రిడ్ అని చెప్పి క్రియేట్ చేసుకుంటాం కదా. సో అప్పుడు ఎట్లా వర్క్ అవుతుంది? ఏదైనా సరే అండి, మీరు నెట్వర్క్ వాడాలి అనుకుంటే కంప్యూట్ ఇంజిన్ ఏపీఐ ఎనేబుల్ అయి ఉండాలి. అది మీరు ముందు ఎనేబుల్ చేసుకుంటారా తర్వాత ఎనేబుల్ చేసుకుంటారా మీ ఇంట్రెస్ట్. ఓకేనా? నేను ఫస్ట్ కంప్యూట్ ఇంజిన్ ఓపెన్ చేసేసాను కాబట్టి నాకు ఎనేబుల్ అయిపోయింది. లేదు నేను డైరెక్ట్ గా బ్యాక్ ఎండ్ లో వీపీసీ క్రియేట్ చేస్తాను అనుకోండి, అప్పుడు మీకు ఫెయిల్ అవుతుంది, ఏపీఐ ఎనేబుల్ అవ్వలేదు కదా అని చెప్పి. ఓకే, అలాగే నేను క్యూబర్నెటిస్ అడిగాను అనుకో, మళ్ళీ దానికి ఏపీఐ ఎనేబుల్ చేయమంటది. అందుకని నా కంప్యూటింగ్ సెక్షన్ లో చాలా ఉంటాయి. బట్ కంప్యూట్ ఇంజిన్ ఏపీఐలో మనకి మాక్సిమం వర్చువల్ మెషిన్ రిలేటెడ్ ఏమైతే ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతాయి. మీరు మళ్ళీ స్పెసిఫిక్గా చేయాల్సిన నీట్ లేదు. ఓకే సరే, ఒకసారి మీరు బిల్లింగ్ ఎనేబుల్ చేశాక, అంటే నిన్న మీరు ఫస్ట్ టైం బిల్లింగ్ ఎనేబుల్ చేశాక ఈ బిల్లింగ్ సెక్షన్కి వచ్చారనుకో, మీకు మాక్సిమం స్క్రీన్ రాదు, ఎందుకంటే నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి. రైట్? మేనేజ్ బిల్లింగ్ అకౌంట్స్కి వెళ్ళారనుకో, మీకు ఏమైతే అకౌంట్స్ ఉన్నాయో అవి మాత్రం కనిపిస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా అకౌంట్ అంటే నా అకౌంట్లో, అంటే బిల్లింగ్ అకౌంట్ కాదు, నేను లాగిన్ చేస్తున్న అకౌంట్లో నాకు 2 బిల్లింగ్ అకౌంట్స్ ఉన్నాయి. ఇది బిల్లింగ్ ఐడీస్. నేను చాలా మంది అడిగారు, నాకు మెసేజ్ పెట్టారు, నాకు ఐడి రాలేదు అకౌంట్ నెంబర్ అని చెప్పి. అది అకౌంట్ ఐడి అండి. ఆ అకౌంట్ ఐడి కావాలంటే మీరు బిల్లింగ్ సెక్షన్లో తెచ్చుకోవచ్చు. ఇక మీ అబ్జర్వేషన్ చూడండి ఒకసారి, మీరు కంప్యూట్ ఇంజిన్ కానీ ఏమైనా చేస్తున్నారు, లేకపోతే క్లౌడ్ రన్ చేస్తున్నారు, ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు యాక్చువల్గా అంటే ఒక ప్రాజెక్ట్ కింద క్రియేట్ చేస్తున్నారు. చూసుకోండి, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ పక్కన ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ కింద మాత్రం క్రియేట్ చేస్తున్నారు. మీరు బిల్లింగ్ వెళ్ళారు చూసారు, ఏమీ లేదు. ఎందుకంటే బిల్లింగ్ అనేది ప్రాజెక్ట్ వైడ్గా రాదు, ఆర్గనైజేషన్ వైడ్గా వస్తుంది. ఆర్గనైజేషన్స్ లో మల్టిపుల్ బిల్లింగ్స్ ఉంటాయి. ఈ బిల్లింగ్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెయిడ్ బిల్లింగ్ అకౌంట్ అని ఉంది కదా, ఈ బిల్డింగ్ కింద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఈ ప్రొడక్షన్ బిల్డింగ్ అకౌంట్కి వెళ్ళారనుకో, ఈ ప్రొడక్షన్ బిల్డింగ్ అకౌంట్ కింద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఆ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ యొక్క బిల్డింగ్ అంతా దీని ద్వారా ట్రాక్ అవుతుంది. రైట్? మీకు ఇంకా ఫస్ట్ థింగ్ మీరు క్రియేట్ చేసినప్పుడు మీకు ఓన్లీ ఒక బిల్డింగ్ మాత్రం క్రియేట్ అవుతుంది. రైట్? మీరు మల్టిపుల్ బిల్డింగ్ ఐడీస్ క్రియేట్ చేయాలి. చూసారా, నా ఫ్రీ టైల్ ఉంది, నేను ఫ్రీ టైల్లో క్రియేట్ చేసుకుంది, ఇది క్లోజ్ అయిపోయింది. అంటే నా ఫ్రీ టైల్ అయిపోయింది కాబట్టి అకౌంట్ క్లోజ్ అయిపోయింది. తర్వాత నేను 2 క్రియేట్ చేసుకున్నాను అకౌంట్స్. అన్నింటికి ఒకటే కార్డు వాడతాను, అన్ని కార్డ్స్ వాడాల్సిన నీడ్ లేదు. రైట్? లెట్ మీ స్టేటస్ ఇస్ యాక్టివ్. ఓకే,
ఇప్పుడు మీకు కొత్తగా కావాలంటే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చండి. క్రియేట్ అకౌంట్ అని చెప్తే సేమ్ మీరు మీకు కావాల్సిన నేమ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్ బిల్డింగ్ అని చెప్పి ఏ ఆర్గనైజేషన్ కింద ఒకటే ఉంది కాబట్టి ఒకటే ఆర్గనైజేషన్ వస్తుంది. కంటిన్యూ. నిన్న మీరు ఏమైతే కార్డ్ ఇచ్చారో ఆ కార్డ్ ఆటో పాపులేట్ అయిపోతుంది ఇక్కడ. లేకపోతే కొత్త కార్డు కూడా ఇచ్చుకోవచ్చు మీరు. ఓకే, ఆటోమేటిక్ నిన్న మీరు ఏమైతే కార్డ్ ఇచ్చారో ఆ కార్డ్ ఆటో పాపులేట్ అయిపోయింది. ఈ కార్డు ద్వారా క్రియేట్ చేశారనుకోండి, మళ్ళీ మీకు 2 రూపీస్ కట్ అవుతుంది. మళ్ళీ మీకు మీ కార్డు యాక్సెప్ట్ చేస్తే కొత్తగా బిల్లింగ్ ఐడి క్రియేట్ అవుతుంది. లేకపోతే మళ్ళీ మీరు నిన్న చేసిన ప్రాసెస్ ఫాలో అవ్వాలి. కాకపోతే చాలా కేర్ఫుల్గా ఉండండి. ఫస్ట్ టైం మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు ఏమైతే మై బిల్లింగ్ ఐడి అని క్రియేట్ అవుతుందో దిస్ ఈస్ ఫర్ ఫ్రీ టైర్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పి కొత్తగా ఇంకో బిల్డింగ్ క్రియేట్ చేసుకున్నారు. దీని పేరు ఏం పెట్టారు? ప్రొడక్షన్ బిల్లింగ్ ఐడి పెట్టుకోండి. అంతగా కావాలనుకుంటే మీకు డిఫరెన్షియేషన్ చేయడం కోసం ప్రొడక్షన్ బిల్లింగ్ ఐడి అని అంటే ఏంటి, లేకపోతే పెయిడ్ బిల్లింగ్ ఐడి అని. ఇందులో ఇలా ఎందుకు చేయమన్నానంటే, మీకు గుర్తుంటే ఇందాక మనం చూపించినట్టు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏ బిల్లింగ్లో వెళ్ళాలని అడుగుతున్నాను. మీరు ఈ బిల్లింగ్ ఐడి ఇచ్చారనుకోండి, ఇది ఇంకా ఫ్రీ టైర్లో ఆటోమేటిక్గా మీకు 21,000 రూపీస్ ఉన్నాయి కాబట్టి మీకు అమౌంట్ ఏమి ఛార్జ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తెలియకుండా ఈ ప్రాజెక్ట్ ఈ బిల్లింగ్ ఐడిలో క్రియేట్ చేయమని చెప్పారనుకో, ఈవెన్ దో యు ఆర్ స్టిల్ హ్యావింగ్ ఫ్రీ టైర్, మీకు అమౌంట్ అనేది ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆటోమేటిక్ రెన్యూవల్స్ ఉంటాయి. అంటే మీరు కార్డ్ ఇచ్చారంటే ఎవ్రీ మంత్ ఫస్ట్కి మీ అకౌంట్ నుంచి కట్ అయిపోద్ది. ఇఫ్ యువర్ యూసేజ్ ఈజ్ లెస్ దాన్ 5,000, మీ 5,000 కన్నా ఎక్కువ ఉందంటే మీరు మాన్యువల్గా బిల్ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2,000 రూపీస్ యూస్ చేస్తారు ఈ మంత్ అంతా, ఫస్ట్కి మీకు ఆటో క్రియేట్ మీ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది. ఓకేనా? సో ఖచ్చితంగా బిల్లింగ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు కేర్ఫుల్గా క్రియేట్ చేయండి. ఎందుకంటే ఆ రిసోర్సెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇష్యూస్ రాకుండా ఉంటాయి కాబట్టి. ఓకే, సో ప్రతి అకౌంట్కి ఇది మీరు క్రియేట్ అంటే క్రియేట్ అవుతుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఇట్, ఎందుకంటే ఆల్రెడీ 2 పెయిడ్ అకౌంట్స్ ఉన్నాయి. Billing. So under each account we will get 5 project access, or else how it is? Correct. Okay. మీకు 5 ఉంటాయి, మీరు 1-2 సార్లు బాగా యూస్ చేస్తాను అనుకోండి, గూగుల్ ఆటోమేటిక్గా మీకు 20 లిమిట్ ఇచ్చేస్తుంది. రైట్? సో అందులో ఏమి ఇష్యూస్ రావు. బట్ 5 ఉన్నంత వరకు మాత్రం యూ షుడ్ బి మేకింగ్ షూర్ యూ వోంట్ డిలీట్ ప్రాజెక్ట్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఎందుకంటే 5 పోయి అనుకోండి, ఇట్ విల్ బి టేకింగ్ 30 days బ్యాక్ టు రీస్టోర్ ఆల్ దోస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్షన్ బిల్డింగ్ అకౌంట్కి వెళ్తున్నా. ఈ ప్రొడక్షన్లో మీకు మేనేజ్కి వెళ్ళారనుకో, ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది. ఈ బిల్లింగ్ ఐడి ఏమైతుందో, ఈ బిల్లింగ్ ఐడి అసోసియేటెడ్ ప్రాజెక్ట్స్ ఎన్ని? ఫర్ నౌ దేర్ ఇస్ నో ప్రాజెక్ట్స్. అంటే ఈ బిల్లింగ్ ఐడి కింద ఎటువంటి ప్రాజెక్ట్స్ లేవు. ఇందాక ఏమైతే నా బ్యాచ్ 7 టెస్టింగ్ అనే ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తానో దోస్ ఆర్ అండర్ పెయిడ్ బిల్లింగ్ అకౌంట్. చూసారా? ఈ బిల్లింగ్ అకౌంట్ కింద ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఉన్నాయి. కావాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఎందుకు వాడతారంటే, ప్రాజెక్ట్స్ వాడుతున్నప్పుడు ఈ బిల్లింగ్ ఐడి ఇప్పటిదాకా మీ అండర్లో ఉంది, కాకపోతే మీ లైన్ ఆఫ్ బిజినెస్ మారిపోయింది, దిస్ ఈస్ గోయింగ్ టు అదర్ ప్రాజెక్ట్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మార్చేసి మీరు చేంజ్ బిల్లింగ్, అంటే ఇక మీద ఏమైతే రిసోర్సెస్ ఛార్జ్ అవుతుందో చేంజ్ బిల్లింగ్ చేసి ఏ బిల్లింగ్ చేయమంటారు అంటే ఏ బిల్లింగ్ అయితే మీరు అసైన్ చేసుకుంటారో ఆ బిల్లింగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా డిజేబుల్ కూడా చేయొచ్చు బిల్డింగ్. అంటే ఇక మీద దీంట్లో ఎటువంటి రిసోర్సెస్ క్రియేట్ అవ్వవు, బిల్డింగ్ ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతుంది. లేదు నాకు అకౌంట్ మొత్తం డిలీట్ చేసేయాలి, నాకు తెలియకనే నా బిల్లింగ్ చాలా వచ్చేసింది అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ క్లోజ్ ద బిల్లింగ్ అకౌంట్ హియర్ ఇట్ సెల్ఫ్. బిల్లింగ్ అకౌంట్ క్లోజ్ చేసేసారంటే మొత్తం ఇంకా మీకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ మీరు బిల్ పే చేయలేదనుకోండి, ఓకే, మీరు తెలియకుండా బిల్ 1,000 రూపీస్ 2,000 5,000 ఎంత ఛార్జ్ అయింది, మీరు బిల్ పే చేయలేదు, గూగుల్ ఒక 1-2 months మీకు రిపీటెడ్గా మెయిల్ పడుతుంది. తర్వాత మీ బిల్లింగ్ అకౌంట్ని డిజేబుల్ చేస్తుంది. అంటే ఇలాగా నాకు మీకు చూపించండి సారా, క్లోజ్డ్ అని ఇలా క్లోజ్ చేస్తుంది. ఎందుకంటే ఇది నేను క్లోజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే నేను బిల్ పే చేయకపోవడం వల్ల గూగులే క్లోజ్ చేసి ఉండొచ్చు. రైట్? సో మీ బిల్డింగ్ చూస్ చేసుకొని మాత్రమే రిసోర్స్ క్రియేట్ చేయండి, తెలియకుండా రిసోర్స్ అయితే క్రియేట్ చేయొద్దు. సరే, ఇప్పుడు నేను ఈ పెయిడ్ బిల్లింగ్ అకౌంట్ యూస్ చేస్తున్నాను. ఓకే, ఈ అకౌంట్ యూస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ మీరు ఈ రోజు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి వేర్ ఇట్ ఇస్ బడ్జెట్స్. ఇది ఎందుకు అంటున్నానంటే సడన్ గా మీకు ఫస్ట్ సర్ప్రైజ్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఈ బిల్లింగ్ ఐడి క్రియేట్ చేసుకోండి, ఈ బిల్లింగ్ అలర్ట్స్ క్రియేట్ చేసుకోండి. ఏంటంటే ఒక మొత్తం మీ కార్డ్ మీ బిల్లింగ్ ఐడికి ఒక బడ్జెట్ సెట్ చేసుకుంటారు ముందుగా. ఓకే, నేను మాక్సిమం 1,000 రూపీస్ వరకు స్పెండ్ చేస్తాను,
అప్రోచ్ అవుతుంది అనుకో 1000, నాకు మెయిల్స్ ఇంటిమేట్ చేయి, సో దట్ నాకు ఒక ట్రాక్ ఉంటుంది నా అకౌంట్లో ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత క్రియేట్ అవుతుందని చెప్పి. ఇప్పుడే చెప్తున్నాను, ఈ బిల్లింగ్ ఐడి మాక్సిమం మీరు ప్రాజెక్ట్ మేనేజర్, మీరు ఆర్కిటెక్ట్, లేకపోతే మీ ఫినాన్స్ టీమ్ అయితేనే యూస్ చేస్తారు ఆర్గనైజేషన్స్లో. లేకపోతే ఒక బిల్లింగ్ ఐడి క్రియేట్ అయిపోతుంది. ఎవరు క్రియేట్ చేయాలి అంటే ఒక ఎస్ఆర్ఈ, మీకు ఒక ఎస్ఆర్ఈ టీమ్ ఉంటుంది, సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ టీమ్ కానీ క్లౌడ్ ఆప్స్ టీమ్ కానీ. వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడైతే ఫస్ట్ గూగుల్తో సైన్ అప్ అవుతారో, గూగుల్ డెవలపర్స్ ఆర్ గూగుల్ క్లౌడ్ ఇంజనీర్స్, గూగుల్ ఎంప్లాయీస్, వాళ్ళు మీ క్లౌడ్ ఆప్స్ టీమ్ కలిపి ఒక ఇనిషియల్ సెటప్ చేస్తారు, ఆర్గనైజేషన్, బిల్డింగ్స్ ఇవన్నీ. ఎందుకంటే చాలా వరకు బిల్డింగ్స్ కంపెనీస్ మనకేమి కార్పొరేట్ అకౌంట్స్ లాగా కార్డులు, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులు ఇవ్వరు కదా, వాళ్ళకంటూ వేరే సెటప్ ఉంటుంది. గూగుల్ అది మ్యాచ్ చేసి ఒక ఐడి క్రియేట్ చేస్తారు, బిల్లింగ్ ఐడి. ఆ బిల్లింగ్ ఐడితో మాత్రమే క్రియేట్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్, చాలా ఒక పాయింట్ తెలియాలి, మీరు ఏమైతే సర్వీసెస్ ఇక్కడ చూస్తారో ఇది బ్రాడర్ ఆడియన్స్ దొరుకుతుందండి. అంటే ఎవరైనా లాగిన్ చేస్తే అందరికీ ఈ సర్వీస్ దొరుకుతాయి. లేదు నాకు గూగుల్ ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు, నాది చాలా పెద్ద కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ వెల్స్ ఫార్గో కంపెనీ ఉంది. ఓకే, వెల్స్ ఫార్గో అనేది బిగ్ ఆర్గనైజేషన్, రైట్? ఈ వెల్స్ ఫార్గో అనే కంపెనీ తన యొక్క డేటా సెంటర్ని మొత్తాన్ని మైగ్రేట్ చేస్తుంది, లేకపోతే హాఫ్ ఆఫ్ ది డేటా సెంటర్స్ మైగ్రేట్ చేస్తుంది. సో తనకి ఒక కస్టమైజ్డ్, అంటే సెక్యూరిటీ వలంగా ఎవరు లాగిన్ అవ్వాలి, కస్టమైజేషన్ ఇంకా కావాలనుకోండి, దే కెన్ వర్క్ విత్ గూగుల్ ఇంజనీర్స్. అంటే ప్రతి అకౌంట్కి గూగుల్ నుంచి సపోర్ట్ ఇంజనీర్స్ ఉంటారు. ఈ గూగుల్ ఇంజనీర్స్ వర్క్ చేస్తే మీకు ఏమైతే కస్టమైజేషన్ కావాలో, విచ్ ఇస్ నాట్ అవైలబుల్ పబ్లికల్లీ, దే కెన్ డూ దాట్. ఎందుకంటే మా దాంట్లో చాలా కస్టమైజేషన్ చేయించుకున్నాం మేము, పాలసీస్ పరంగా కానీ, ఐఎం రూల్స్ పరంగా కానీ, ఎవరు యాక్సెస్ చేయాలి, ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకూడదు. మావన్నీ ఇప్పటిదాకా విండోస్ అవుట్లుక్ దాంతో అథెంటికేషన్ అయ్యి ఉన్నాయి, బట్ విండోస్కి జీసీబీకి సంబంధం లేదు కాబట్టి అక్కడ హెల్ప్ చేస్తారు గూగుల్ డెవలపర్స్ కానీ ఎవరైనా. ఓకే, మీ అకౌంట్ని ఎలా అథెంటికేషన్ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ అని మీకు కావాలనుకుంటే వీళ్ళు హెల్ప్ చేయొచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది ఫైనల్ వర్షన్ కాదు, ఏమైనా కస్టమైజేషన్ కావాలంటే దే కెన్ డూ దాట్. ఓకే, బట్ ఫర్ నౌ మనం బిల్డింగ్స్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి లెట్ మీ క్రియేట్ ఎ బడ్జెట్. అంటే ఒక బడ్జెట్ క్రియేట్ చేసుకుంటాను, ఇదైతే అందరూ క్రియేట్ చేసుకోండి. ఈవెన్ దో మీరు పెయిడ్ వర్షనే కాబట్టి మీకు పెద్ద యూస్ఫుల్ అవ్వకపోవచ్చు ఇది, కాకపోతే ఫ్రీ వర్షనే కాబట్టి యూస్ఫుల్ అవ్వకపోవచ్చు. బట్ పెయిడ్ అకౌంట్స్ ఎవరైతే క్రియేట్ చేసుకుని ట్రై చేసుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను మంత్లీ 2000 బడ్జెట్ స్పెండ్ చేయగలను. ఓకే, అదర్ దాన్ మై ఫ్రీ ట్రయల్. ఓకే, టైం రేంజ్ పెట్టుకుంటారు. ఈ బడ్జెట్ ఏ ప్రాజెక్ట్కి, బిల్డింగ్ ఐడి ఎప్పుడు ఓవరాల్గా అన్ని ప్రాజెక్ట్స్ కలిపి ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ ఐడి మన డ్రాప్ డౌన్ ఉండదు. సో ఏ ప్రాజెక్ట్స్ కావాలనుకుంటున్నాం, సరే నా దగ్గర ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే ట్రాక్ అవుతున్నాయో అన్ని ప్రాజెక్ట్స్ బిల్డింగ్ ట్రాక్ చేయి. ఓకే, ఈ ప్రాజెక్ట్స్లో కూడా ఏ సర్వీసెస్ కావాలి అంటే ఇక్కడ మీకు ఏమైతే పక్కన చూస్తున్నారో ఈ సర్వీసెస్ అనేవి, ఇందులో ఏ సర్వీసెస్ కావాలి అంటే నాకు అన్ని సర్వీస్ ట్రాక్ చేయి, ఎందుకంటే నేను ఒకటి మాత్రం ట్రాక్ చేయను, ఓవరాల్ నా బిల్డింగ్ ఎంత ఉందో ట్రాక్ చేస్తాను. యాక్చువల్గా ఈ యూఐ కొంచెం డిలేడ్ గా ఉందండి, అందరికీ అంతేనా? ఏమో మిగతా వాళ్ళు చెప్పాలి. నో 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 నో, రిఫ్రెష్ రేట్ ఇస్ వెరీ క్లియర్ ఫర్ మీ. ఇది యూఐ ఉండదు, ఎందుకంటే నేను అందుకే జూమ్ పెట్టాను. మీకు నిన్న జీ సూట్ అయితే కొంచెం సగం స్క్రీన్ కనిపిస్తుంది, సో ఈ రోజు నుంచి కావాలని జూమ్ పెట్టాను, అందరికీ క్లారిటీ ఉంటుందని. నేను చెప్పే జూమ్ కాదండి, మామూలుగా గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. గూగుల్ క్లౌడ్ ఫామ్ ఈజ్ ఫార్ బెటర్ వెన్ కంపేర్ టు AWS అండ్ Azure. చాలా ఫాస్ట్ ఉంటుంది, మీకు డిలే ఎక్కడ ఉండదు. మేబీ డిలే ఉంది అంటే అది మీ నెట్వర్క్ కాదండి. అతను చెప్పేది ఏంటంటే మీరు స్క్రీన్ షేర్ అవుతుంది కదా, ఆ షేర్ మాకు విజిబిలిటీ కొద్దిగా ల్యాక్ ఉంది. అందరికి అలాగే ఉందా ఏంటి? నాకు అలాగా ఏం లేదండి. మేబీ ఇండివిజువల్ ఇష్యూ అనుకుంటా అది. ఓకే సరే, ఓకే సరే, ఏ సర్వీసెస్ కావాలో ఆ సర్వీసెస్ అన్ని మనం పాయింట్అవుట్ చేసుకోవచ్చు ఇక్కడ, రైట్? ఇక్కడ మీరు ఇది ఏంటంటే ఆల్రెడీ మీకు డిస్కౌంటెడ్ అమౌంట్ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఫ్రీ టైల్ వాడుతున్నారు అనుకోండి, మీకు రైట్ సైడ్ కింద ఎంత అమౌంట్ బ్యాలెన్స్ ఉందో చూపిస్తుంది. ఆ అమౌంట్ని కూడా కౌంట్ చేయమంటావా? కౌంట్ చేయది కూడా, రైట్? ఎంత అమౌంట్ స్పెండ్ చేయమంటావు? స్పెసిఫైడ్ అమౌంటా, లేకపోతే లాస్ట్ మంత్ ఎంతైతే స్పెండ్ చేస్తానో దాన్ని బట్టి ట్రాక్ చేయమంటావా? సరే, ఫస్ట్ టైం క్రియేట్ చేస్తాను కాబట్టి నేను 2000 బడ్జెట్ పెడతా. ఇది ఇండియన్ రూపీస్. మీరు యూఎస్లో ఉంటే అకౌంట్ మీరు ఎలా క్రియేట్ చేసేది బట్టి ఈ నేమింగ్ మీ INR మారిపోతుంటుంది. ఇండియన్ రూపీస్ కాబట్టి నాకు రూపీ వచ్చింది, మీకు డాలర్స్, పౌండ్స్, వేర్ ఎవర్ యువర్ ఫ్రమ్ మీ కంట్రీ ప్రకారం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయమంటావు? ఇప్పుడు యాక్షన్ బాగానే పెరిగింది. ఓకే, ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వు అంటే ఒక్కసారి మీకు 100% బడ్జెట్ ఎప్పుడైతే అయిపోయిందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు
1000 రూపీస్ పెట్టుకున్నారు బడ్జెట్, 100% అయిపోవడం అంటే ఏంటి, ఎప్పుడైతే 1000 రూపీస్ కూడా కంప్లీట్ ఎగ్జాస్ట్ అయిపోయిందో అప్పుడు మెయిల్ రావడం అనేది మీనింగ్లెస్, రైట్? సో అందుకు గూగుల్ ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ థ్రెషోల్డ్స్ పెడుతుంది అలా. ఓకే, 50% అయినప్పుడు, 90% అయినప్పుడు, 100% అయినప్పుడు. ఓకే, ఏం చేయాలి నేను అంటే ఇక్కడ ఏదైనా చేయొచ్చండి. ఒకటి, ఫస్ట్ మనకి ఇంకా మిగతా ఏం తెలియదు కాబట్టి మానిటరింగ్ కానీ పబ్సబ్ కానీ ఎప్పుడైతే ఒక బడ్జెట్ ఎంత అయిందో ఆటోమేటిక్గా మెయిల్స్ ట్రిగర్ చేయి. ఎవరు క్రియేట్ చేయమంటావు? ఎవరైతే అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారో అంటే ఈ వాటికి అంటే అకౌంట్స్కి అడ్మినిస్ట్రేటర్స్కి ట్రిగర్ చేయి. ఓకే, లేదు మానిటరింగ్ ద్వారా నోటిఫికేషన్ క్రియేట్ చేయి. మానిటరింగ్ సెక్షన్ మనం తర్వాత చూస్తాం, మానిటరింగ్ ద్వారా కూడా చేయొచ్చు. లేకపోతే మీకు ఇంకా అడ్వాన్స్ ఉంది అనుకోండి, మీరు ఒక బేసిక్ ఒక ఈవెంట్ అంటే బేసిక్గా బడ్జెట్ ఏం చేస్తుంది అంటే ఒక ఈవెంట్ ట్రిగర్ చేస్తుందండి. ఆ ఈవెంట్ బేస్ చేసుకొని యూ కెన్ పర్ఫార్మ్ ఎనీ సార్ట్ ఆఫ్ యాక్షన్. సో పబ్సబ్ టాపిక్ తీసుకున్నారనుకో, ఓకే, ఎప్పుడైతే ఈవెంట్ ట్రిగర్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ ఈవెంట్ అండర్లైన్లో ఏమైతే ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసేయి, లేకపోతే నాకు మెయిల్ చేయి, లేకపోతే అవన్నీ రీక్రియేట్ చేయి, లేకపోతే స్టాప్ చేయి. ఇలాంటి ఏమైనా ఈవెంట్ బేస్డ్ ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ చేయొచ్చు. మన పబ్సబ్ టాపిక్లో చూపిస్తాను అవన్నీ, రైట్? కాకపోతే ఒక బడ్జెట్ సెట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ పర్ఫార్మ్ యాక్షన్స్. అందుకే యాక్షన్స్ అన్నారు సరే, ఈవెంట్ బేస్డ్ యాక్షన్స్. ఓకే, సర్టెన్ ఈవెంట్ ట్రిగర్ అయింది థ్రెషోల్డ్ వల్ల, ఏం చేయమంటావు? ఫర్ నౌ నాకు మెయిల్ ఒక్కటే క్రియేట్ చేయి, అంతకుమించి ఏం చేయకు. ఓకే, ఇది క్రియేట్ చేసుకుని, ఎందుకంటే మీకు ట్రాక్ ఉండాలి. ఇది నా పెయిడ్ అకౌంట్ కాబట్టి ఖచ్చితంగా నేను క్రియేట్ చేసుకోవాలండి. ఎందుకంటే మీకు నేను చెప్పాను, కొన్ని సర్వీసెస్ మీరు క్రియేట్ చేశాక వాడితే బిల్ పడుతుంది, కొన్ని సర్వీసెస్ క్రియేట్ చేసి వాడకపోతే బిల్ పడుతుంది. ఓకే, సో మీకు డిఫరెన్షియేషన్ ఉండాలి కాబట్టి ఈ బడ్జెట్ క్రియేట్ చేసుకుంటే మీకు ట్రాక్ ఉంటుంది. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది మీకు ఎంతైతే బడ్జెట్ ఉందో, ఈ బడ్జెట్ కోసం ఈ బిల్డింగ్ ఐటీస్ అందరికీ అన్ని యాక్సెస్ ఉండవు. ఇందాక మీకు చెప్పినట్టు ఇప్పుడు నేను హ్యాపీగా వెళ్ళి కావాలంటే బిల్డింగ్ క్రియేట్ చేస్తాను ఇక్కడ ఇష్టం వచ్చినట్టు, ఎందుకంటే ఇది నా కంపెనీ అకౌంట్ కాబట్టి నేను ఓనరు, నేను అడ్మినిస్ట్రేటర్. లేకపోతే మీరు అనుకోండి మీ పర్సనల్ అకౌంట్స్లో ఒకటే ఉంటుంది కాబట్టి. బట్ మీ కార్పొరేట్ అకౌంట్స్లో క్రియేట్ చేయడానికి అవుతుందా అంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆ బిల్డింగ్ మెకానిజం వేరు, ఆ బిల్డింగ్ ఎలా క్రియేట్ చేస్తారనేది మన కప్ ఆఫ్ టీ కాదు. కాకపోతే బిల్డింగ్ రిస్ట్రిక్ట్ చేయాల్సిన డ్యూటీ క్లౌడ్ ఇంజనీర్ది, రైట్? ఆ రిస్ట్రిక్ట్స్ ఎలా చేయాలి, ఆ పర్మిషన్స్ ఏం క్రియేట్ చేయాలనేది రేపు సెక్షన్లో చూద్దాం. ఓకేనా? అంటే రేపు ఏం చెప్పినప్పుడు మనం దానికోసం డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ దాకా ఏం డౌట్స్ ఉన్నాయి ఈరోజు? వన్ క్విక్ థింగ్ అండి, హ్యాంబర్గ్ ఒకసారి ఓపెన్ చేయండి. సో స్క్రోల్ చేయండి కిందకి, కంప్యూట్ ఇంజిన్, రైట్? ఆ కంప్యూట్ ఇంజిన్ కింద Kubernetes engine and VMware engine. So VMware engine is it's not same as a VM instance. VM instance వేరు, VMware కంప్లీట్ డిఫరెంట్ అండి. ఇది కంప్లీట్ డిఫరెంట్ సెక్షన్, రీసెంట్ టైమ్స్ వచ్చింది. ఒకప్పుడు ఓన్లీ కంప్యూట్ అండ్ Kubernetes ఇంజిన్స్ మాత్రమే ఉండేది. VMware లో మీరు ఏమైనా మైగ్రేషన్ చేయాలి, ఇంపోర్ట్ చేయాలి, అది VMware లో క్రియేట్ చేసారా, మొత్తం క్లౌడ్ UI మారిపోయింది. ఇది కంప్లీట్ గా డిఫరెంట్. రీసెంట్ టైమ్స్ లో అమెజాన్, Azure, GCP ఈ మూడు కూడా దే ఆర్ కమింగ్ ఇంటూ VMware ఇంజిన్స్. ఓకే, ఎవరైతే నేను ఇది వర్క్ చేయలేదు నేను అసలు, ఎందుకంటే ఇది నాకు కప్ ఆఫ్ టీ కాదు. ఆన్ ప్రైమ్ డేటా సెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే కెన్ టేక్ ఎ లుక్ ఆన్ ఇట్. ఓకే ఓకే ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్, బిల్లింగ్ పార్ట్ లో యూజువల్ గా ఇప్పుడు మీరు చెప్పిందైతే వెరీ క్లియర్, అంటే పర్సనల్ అంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేసి మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, దెన్ మన క్రెడిట్ కార్డ్ నుంచి ఓకే పేమెంట్ అనేది జరిగింది, కరెక్ట్. బట్ కార్పొరేట్ లెవెల్లో లేదా ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో ఫినాన్స్ టీమ్ వాళ్ళ దగ్గర నుంచి కానీ మేబీ యూజువల్లీ ఫినాన్స్ టీమ్ నుంచి ఓకే, అక్కడ మనకి అంటే ఏ డీటెయిల్స్ వాళ్ళు యూజువల్ గా మనకు ప్రొవైడ్ చేస్తారు? వాళ్ళు బిల్లింగ్ ఐడి ఒకటే వాళ్ళు ప్రొవైడ్ చేయరు. సో జనరల్ గా ఫస్ట్ టైం మీరు ప్రాజెక్ట్ GCP లో పెడుతున్నారు. ఓకే, బీయింగ్ ఆర్కిటెక్ట్ యాజ్ సింపుల్, నాట్ డెవలపర్. సో బీయింగ్ ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్ అయినా డెవలపర్ అయినా పక్కన పెడతాం. ఫస్ట్ your company wants to hosted applications on GCP. ఓకే, కరెక్ట్, రైట్? సో ఒక ప్రాజెక్ట్ తీసుకుని ఏదో ఒకటి ఫ్రంట్ ఎండ్ అండ్ అప్లికేషన్ మీరు డిప్లాయ్ చేయాలి. సో మీకు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ యాక్సెస్ కావాలి. కరెక్ట్, GCP యాక్సెస్ కావాలి. ఆ GCP యాక్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలా తెచ్చుకోవచ్చో సెకండ్ పార్ట్, అది మళ్ళీ చూడలేదు ఇంకా మనం. బట్ GCP యాక్సెస్ కావాలి. సరే, సమ్వేర్ అదర్ మీరు ఇంటర్నల్ సెక్యూర్ రిక్వెస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నల్ యాక్సెస్ అవ్వచ్చు, యూ హ్యావ్ గాట్ ద యాక్సెస్ టు GCP. లేటెస్ట్ స్టేజ్ ఏంటి, యూ నీడ్ టు హ్యావ్ మీరు Azure అనుకోండి, యూ విల్ బి హ్యావింగ్ సమ్ సబ్స్క్రిప్షన్ ఐడి. గూగుల్ అనుకోండి, బిల్లింగ్ ఐడి మీకు కావాలి. దిస్ విల్ ఆల్రెడీ బి క్రియేటెడ్ బై అ ఫైనాన్స్ టీమ్.
మీరు ఎవరైతే గూగుల్ పార్ట్నర్స్తో క్రియేట్ చేస్తారో వాళ్ళు ఆల్రెడీ మీ అకౌంట్కి మీరు ఏమైతే లాగిన్ అవుతుంది చూసారా, shiva@google.com, నేను గూగుల్ కాదులేండి, బట్ xyz.com, ఆ అకౌంట్కి ఏం పర్మిషన్స్ ఉన్నాయో మీ సూపర్ అడ్మిన్ యూజర్ క్రియేట్ చేస్తారు ఆల్రెడీ. ఓకే, కరెక్ట్. ఆ సూపర్ అడ్మిన్ యూజర్ మీకు ఏమైతే బిల్లింగ్ ఐడీస్ ఇస్తారో లేకపోతే మీకు ఏమైతే పర్మిషన్స్ అవి మాత్రమే యాక్సెసిబుల్ అవుతాయి. యాజ్ ఆర్కిటెక్ట్ అయినా సరే మీరైనా రేస్ చేయాల్సిందే. ఆర్కిటెక్ట్ కూడా బిల్లింగ్ కి సంబంధం లేదు. ఆ బిల్లింగ్ ఎంత ట్రాక్ చేయాలని మీకు ఆర్గనైజేషన్స్ ఉంటుంది, కానీ మీ ఆర్గనైజేషన్ వైడ్ గా మేబీ మల్టిపుల్ బిల్లింగ్ ఐడీస్ ఉండొచ్చు, ఒకటే బిల్లింగ్ ఐడి ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే బిల్లింగ్ ఐడి ఉండొచ్చు. ఈ బిల్లింగ్ ఐడి కింద మీ కంపెనీ ప్రాజెక్ట్స్ అన్ని దీని కింద ఉండొచ్చు. ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు అంటే ప్రతి ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ నేమ్ అవ్వచ్చు, ట్యాగ్స్, లేబుల్స్ అని ఉంటాయండి. ఓకే, వీటి బట్టి ఫిల్టర్ చేయొచ్చు మనం. ఓకే, ఈ ప్రాజెక్ట్ కి, ఎందుకంటే రియల్గా ఆలోచించండి, మనం ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నప్పుడు ఈవెన్ దో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనే కంపెనీ ఉంది, ఈవెన్ దో గూగుల్ అనే కంపెనీ కింద యూట్యూబ్ అనేది ఒక ప్రాజెక్ట్, జీమెయిల్ అనేది ఒక ప్రాజెక్ట్, డాక్స్ అనేది ఒక ప్రాజెక్ట్, ఇంకేమున్నాయి, షీట్స్ అనేది ఒక ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్ని కలిపి ఒక బిల్లింగ్ ఐడితో మాత్రమే ఉన్నాయి. ఓకేనా, ఈవెన్ దో ఎలాగున్నా సరే ప్రతి ఇయర్ యూట్యూబ్ కంటే ఒక బడ్జెట్ ఇస్తుంది గూగుల్, ఇంత బడ్జెట్ మీరు స్పెండ్ చేయకూడదు, ఒక $2 బిలియన్ ఇచ్చింది అనుకోండి. ఓకే, అలాగే జీమెయిల్ కూడా $1 బిలియన్ ఇస్తుంది. ఈ డెఫినేషన్ ఎలా చేస్తారు అంటే లేబుల్స్ వరకు చేస్తాం, ఇంకా మనం చూపించలేదు, ఆ లేబుల్స్ అని ఫిల్టర్ చేయొచ్చు. ఓకే, యూట్యూబ్ ఓవరాల్ ఇయర్ కి $2 బిలియన్ కాదు 2.5 దాటింది. ఎందుకు దాటింది? ఇందులో కంప్యూట్ ఇంజిన్ వీళ్ళు సెంటర్లో ఒక $100,000 స్పెండ్ చేశారు, క్యూబర్నెటీస్ కి ఒక $200,000 స్పెండ్ చేశారు, స్టోరేజ్ కి $50,000 స్పెండ్ చేశారు. ఈ టైప్ ఆఫ్ డీటెయిలింగ్ అంతా మీరు ఆర్టైట్ గా మీరు తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటారు అంటే లేబుల్స్ ద్వారా. ఈ లేబుల్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ క్లియర్. మీరు అన్నట్టు ఇప్పుడు బిల్లింగ్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారు టీమ్స్ కి. ఓకే, ఫైన్. క్వశ్చన్ ఏంటంటే, అంటే జస్ట్ ఫర్ నాలెడ్జ్ సేక్, ఏంటంటే ఆ బిల్లింగ్ ఐడిని ఎలా టీమ్స్ అంటే అడ్మిన్ టీమ్ వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు? త్రూ పార్ట్నర్స్ తో చేస్తారంటారు కదా, పార్ట్నర్స్ తోటి చేస్తారు కరెక్ట్ గా. బట్ అది బేసిక్ గా అగ్రిమెంట్స్ ఉంటాయండి. ఓకే, అంటే మనలాగా కంపెనీస్ ఎప్పుడు మంత్లీ బిల్లింగ్ స్పెండ్ చేయరు. 3 years కాంట్రాక్ట్, 5 years కాంట్రాక్ట్, అప్ ఫ్రంట్ గా పే చేయడం కానీ, 50% ఎంతైతే బిల్లింగ్ అవుతుందో అప్ ఫ్రంట్ గా పే చేయడం కానీ, టోకెన్ అడ్వాన్స్ పే చేయడం, ఈ వేగా వెళ్తారు కదా, వెళ్తారు. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అంటే ప్రీపెయిడ్ ఆర్ పోస్ట్ పెయిడ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో ఆ టైంలో కూడా వీళ్ళు కార్పొరేట్ సైడ్ నుంచి ఉన్నటువంటి ఐ మీన్ కరెంట్ అకౌంట్ త్రూ బ్యాంకింగ్ కరెంట్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా పే చేయడం అలా చేసేస్తారా? లేకపోతే అయితే ఉండదు, ఉండదు. కరెక్ట్. బట్ యా, బిల్లింగ్ అనేటువంటిది మాత్రం ఓకే, పే చేసేయండి, వెండర్ ద్వారా పే చేస్తారు చాలా వరకు. అయితే మేబీ గూగుల్ క్లౌడ్ ద్వారా టైఅప్ ఉన్నా సరే, బట్ సమ్ వే అదర్ సోర్స్ ఉంటుంది. మనకైనా హార్డ్వేర్ ఎలా కొంటారంటే వాళ్ళు కార్డు పెట్టుకుంటారా వెంట పెట్టుకుంటారని సెకండరీ, కాకపోతే మనకి ఇంకా తెలియదు కాబట్టి మనం ఓకే. బట్ ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి. దే మైట్ బి పేయింగ్ అప్ ఫ్రంట్ లంసమ్ అమౌంట్, మనం బిల్లింగ్ ఐడి బట్టి ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ఎలాగని చేయొచ్చు. బట్ మెయిన్ కావాల్సిన అకౌంట్ ఐడి, ఇది మాత్రం కావాలి. మీరు ఆర్కిటెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఈ పార్ట్లోకి మీరు వెళ్ళరు, ఇప్పుడు అసలు వెళ్ళరు కూడా, ఇక్కడ స్టార్ట్ చేస్తారు మీ జర్నీ. ఓకే, ఇది ఎలా వెళ్తారు అనేది మీ ఫైనాన్స్ టీమ్, మీ సేల్స్ టీమ్ ఉంటారు, మీ కంపెనీకో సేల్స్ టీమ్ ఉంటారు, గూగుల్ కంపెనీకో సేల్స్ టీమ్ ఉంటారు. దే విల్ బి టేకింగ్ కన్సిడరేషన్స్. ఓకే, మేబీ యా, అండర్స్టూడ్. యా, I know about this. Okay. And one more thing, Wells Fargo అంటే ఎగ్జాంపుల్ చెప్పానండి. వెల్స్ ఫార్గో యూజువల్ గా ఉందా మీకు తెలుసా? జస్ట్ నాకు తెలిసి వెల్స్ ఫార్గో చెక్ చేస్తాను, మిగతా బ్యాంక్ హైదరాబాద్ లో ఉన్న బ్యాంక్స్ డిబిఎస్, హెచ్ఎస్బిసి, ఇంకేమున్నాయి బ్యాంక్స్ మన దాంట్లో, ఈ బ్యాంక్స్ అన్ని జీసీపీలో ఉన్నాయి. దే ఆర్ మైగ్రేటింగ్. డిబిఎస్ ఇస్ కంప్లీట్ ఇంటూ జీసీపీ. డిబిఎస్ మైట్ బి యూజింగ్ ఏడబ్ల్యూఎస్ as జీసీపీ, బట్ కోర్ జీసీపీ. ఒకప్పుడు క్లౌడ్ భయపడేవారు అందరూ, బట్ ఏమైతే టాప్ బ్యాంక్స్ ఉన్నాయి, హెచ్ఎస్బిసి కంప్లీట్ ఇన్ జీసీపీ అండి. లండన్ లో హెచ్ఎస్బిసి కొన్న ఓపెనింగ్స్ ఏ కంపెనీ కూడా లేవు, ఎస్పెషల్లీ ఆన్ జీసీపీ. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ లో కూడా ఎక్కువ ఓపెనింగ్స్ ఎందులో ఉన్నాయి, హెచ్ఎస్బిసిలోనే ఉన్నాయి. 50 employees, 60 employees ఆ రేంజ్ లో ఉన్నాయి ఓపెనింగ్స్. ఎందుకంటే దే ఆర్ కంప్లీట్లీ మైగ్రేటింగ్ టువర్డ్స్ డేటా సెంటర్స్, టువర్డ్స్ క్లౌడ్. ఎప్పటి నుంచో, లాస్ట్ 4-5 years నుంచి ఉన్నాయండి. 4-5 years నుంచి కూడా హెచ్ఎస్బిసి ఇస్ ఇంటూ జీసీపీ. ఓకే, ఫైన్. ఇంకెవరికైనా డౌట్ ఉంది ఈరోజు? బిల్డింగ్ బేసిక్ గా రిసోర్స్ హైరార్కీ అర్థం కావాలి, చెప్పండి.
మన ఫ్రీ ట్రయల్ వెర్షన్ 90 days కంప్లీట్ అవబోతుంది. దాన్ని మనం ఎలా డిలీట్ చేయాలి? డిలీట్ చేయడం ఈజీ అండి. ఇక్కడ చెప్పారు కదా, మీకు ఇక్కడ ఒకటే ఉంటుంది ఫ్రీ ట్రయల్ అని చెప్పి. ఓకే, మీరు డిలీట్ చేయకపోయినా పర్లేదు. ఓకే, మేనేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ నేను క్లోజ్ చేసాను ఆల్రెడీ. ఇది ఓపెన్ అయిందేంటి? ఓకే, ఇది క్లోజ్ చేసాం కదా ఆల్రెడీ. లెట్ మీ డు వన్ థింగ్. మీకు ఒకటే ఉందనుకోండి, మీ దాంట్లో ఒకటే ఉంటుంది కదా. ఓకే, మీ దాంట్లో ఇది ఒకటే ఉందనుకోండి, మీకు ఇలా ఫ్రీ టైర్ మై ఫస్ట్ బిల్డింగ్ ఐడి అనేది ఉంటుంది మీకు, నాకు తెలిసి. ఓకే, ఇక క్లోజ్ బిల్డింగ్ అకౌంట్ ఉంది కదా, ఇది క్లోజ్ చేసండి. ఓకే, ఇది క్లోజ్ చేశారంటే మీకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అవ్వవు. మీరు హ్యాపీగా మెయిల్ ఐడి ఆపేసి కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే, ఇది చేయకపోయినా ఏమవుతుంది అంటే మీ దాంట్లో రిసోర్సెస్ ఉంటాయి తప్ప, మీరు యాక్టివేట్ చేస్తే తప్ప. చాలా మంది నేను యాక్టివేట్ క్లిక్ చేశారు, వాళ్ళందరూ కొంచెం కాషియస్గా ఉండండి. ఓకే, థ్యాంక్స్. యా, ఎనీ అదర్? ఒకసారి ఈరోజు నేను ఇక్కడ ఆల్రెడీ నేను రీజన్స్, జోన్స్ ఏమైతే చెప్పినా డాక్యుమెంటేషన్ మీకు ఆల్రెడీ ఈ లింక్లో షేర్ చేస్తాను. ఈ లింక్ ఇది మీకు డాక్యుమెంట్ షేర్ చేస్తాను క్లియర్గా. కాకపోతే రీజియన్స్, జోన్స్ ఇంకా క్లియర్ చూడండి ఒకసారి. ఇంకా మీ డాక్యుమెంటేషన్ చదివితే ఇంకొక 2-3 పాయింట్లు ఎక్స్ట్రా చెప్పగలరు మీరు. చూసారండి ఇక్కడ యుఎస్ వెస్ట్ అనేది ఒక రీజియన్, ఇవన్నీ జోన్స్ ఏబిసి అని. ఓకే, ఇది జీసీపీ పర్స్పెక్టివ్ అండి. ఎందుకంటే మీకు రీజియన్ ఉంటుంది, రీజియన్లో మల్టిపుల్ జోన్స్ ఉంటాయి. జీసీపీలో ఏంటి మెయిన్గా మనం చూడాల్సిన హైరార్కీ ప్రకారం ఆర్గనైజేషన్, ఫోల్డర్స్, రిసోర్సెస్. ఇప్పుడు నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాను, ఒక ప్రాజెక్ట్లో క్రియేట్ చేస్తాను. దట్ ప్రాజెక్ట్ మైట్ బి అండర్ ఫోల్డర్స్ ఆర్ దట్ ప్రాజెక్ట్ మైట్ బి అండర్ ఆర్గనైజేషన్, రైట్? ఇప్పుడు అమెజాన్ ఎవరికైనా ఐడియా ఉంటే దట్స్ ఫైన్, లేకపోతే ఒకసారి మీరు అమెజాన్ కన్సోల్ ఓపెన్ చేశారనుకోండి, మీకు డైరెక్ట్గా రీజన్ వస్తుంది ఇక్కడ, యుఎస్ ఈస్ట్ 1 అంటే నార్త్ వర్జీనియా రీజన్. మీరు ఇప్పుడు ఏదైనా మెషిన్ క్రియేట్ చేయాలనుకోండి, డైరెక్ట్గా రీజన్లో క్రియేట్ చేస్తారు. అంతేగాని ఆర్గనైజేషన్ అని, ఫోల్డర్స్ అని, ప్రాజెక్ట్స్ అని హైరార్కీ అమెజాన్లో లేదు, అట్ ద సేమ్ టైం ఎజ్యూర్లో కూడా లేదు. ఇట్స్ ఓన్లీ టువర్డ్ జీసీపీ మాత్రమే. ఓకే, సో మీరు ఏమైనా కావాలంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు నేను పాయింట్ చెప్పాను, ఆ పాయింట్ తర్వాత కూడా యూస్ఫుల్ అవుతుంది. 2 రీజన్స్ మధ్యలో కమ్యూనికేషన్ చేయాలి ప్రైవేట్ కంటే అమెజాన్ ద్వారా అవ్వదు. ఎందుకంటే మీరు ఎక్కడో క్రియేట్ చేస్తారు, ఎక్కడో క్రియేట్ చేస్తారు. కాకపోతే గూగుల్ క్లౌడ్లో ఒక ప్రాజెక్ట్లో మల్టిపుల్ రీజన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఆ డిఫరెన్స్ మీకు మేబీ ఒక 3-4 days తర్వాత అర్థమవుతుంది. బట్ అమెజాన్ కానీ ఎజ్యూర్ కానీ మీరు ప్రాజెక్ట్స్ ఆ హైరార్కీ ఏమి ఉండదు, డైరెక్ట్గా ఒక రీజియన్లోనే మీ అప్లికేషన్స్ అనేవి డిప్లాయ్ చేస్తారు. బట్ గూగుల్ ఏంటంటే ఈ హైరార్కీ ఫాలో అవుతారు. మిమ్మల్ని అడిగినప్పుడు కూడా ఆర్గనైజేషన్ ఉందా అంటే చాలా మంది లేదంటారు, మాకు ఆర్గనైజేషన్ లేదు, అలా ఆర్గనైజేషన్ మా కంపెనీలో లేదంటారు. అందరికీ ఆర్గనైజేషన్ కనిపించాలని లేదు. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత కార్పొరేట్లో వర్క్ చేస్తున్నా సరే అందరికీ ఆర్గనైజేషన్ కనిపించాలని లేదు. ఆర్గనైజేషన్ ఎలా కనిపించకుండా ఉంటుంది, ఎలా కనిపిస్తుందో నేను రేపు చూపిస్తాను. కాకపోతే ఇంటర్వ్యూస్లో ఆర్గనైజేషన్ మీకు ఏ ఆర్గనైజేషన్ కింద ఉందంటే లేదని చెప్తారు. లేదు అంటే జనరల్గా ఏం అడుగుతారంటే, ఓకే మీ పర్మిషన్స్ ఏంటి అంటే ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, లేదు మా కార్పొరేట్ అకౌంట్ మొత్తానికి ఆర్గనైజేషన్ లేదన్నారు అనుకోండి, దట్స్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్. ఎందుకంటే తను రియల్ టైం కాదు, ఆర్గనైజేషన్ లేకుండా కంపెనీస్ వర్క్ అవ్వవు. అంట్లో అనేది అది వెరీ వెరీ స్టార్ట్అప్ అయితే తప్ప. ఎంత స్టార్ట్అప్ అయినా ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది కదా, ఆర్గనైజేషన్ ఉంటుంది, ఆర్గనైజేషన్ కింద ఇవన్నీ ఉంటాయి. సో ఆర్గనైజేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్. బికాస్ జీసీపీ పర్సన్ డిఫరెన్షియేట్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఎజ్యూర్లో, అమెజాన్లో ఎక్కడ ఉండదు కాబట్టి. సో ఒకసారి ఈ డాక్యుమెంటేషన్ చదవండి. ఇది రీజన్స్ అండ్ జోన్స్. ఇందులో మీకు మల్టిపుల్ పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు లొకేషన్ బట్టి, ఇప్పుడు ఏషియా ఈస్ట్ 1A 1B ఇదేంటి అంటే జోన్స్. ఎక్కడ దాకా ఉందనుకోండి రీజన్స్. మీకు కమాండ్ లైన్ ద్వారా కూడా తెలియాలి అనుకుంటే ఒకసారి చూపిస్తాను. బట్ ఈ కమాండ్ లైన్ మీకు సెటప్ అవ్వదు, ఇంకా ఒక 2 days అట్లా చూపిస్తాను నేను. మీకు ఇందాక మీకు ప్రతిదీ యూఐలో ఎంతైతే నేర్చుకుంటారో ప్రతిదీ కూడా కమాండ్ లైన్ నేర్చుకోవడం అంతే ఉండాలండి. ఓకే, ఇవన్నీ రీజన్స్. గూగుల్లో వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ని రీజన్స్ ఉన్నాయి అవైలబుల్గా గ్లోబల్ రీజన్స్లో? 28 రీజన్స్ ఉన్నాయి. ఓకే, 29th రీజన్ ఎప్పుడైనా వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మేబీ మీకు కన్సోల్లో కనిపించకపోవచ్చు, అంటే ఇక్కడ మీకు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోవచ్చు. కాకపోతే బ్యాక్ ఎండ్ రెడీగా ఉంటుంది, ఎందుకంటే గూగుల్ ముందుగానే రిలీజ్ చేస్తుంది, బీటా టెస్టింగ్ అనేది జరుగుతుంటాయి. అఫీషియల్ లాంచ్ మాత్రం లేటర్ చేస్తుంది. సో కొత్త రీజన్స్ ఏమైతే ఇక్కడ వైట్ కలర్లో ఉన్నాయో దిస్ మైట్ బి కమింగ్ ఇన్ 1 or 2 months. ఓకేనా? సో ఇది మనం చూపిస్తాను. ఇది మీ బ్యాక్ ఎండ్ ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎందుకంటే ఇది నా ల్యాప్టాప్,
క్లౌడ్కి ఎలా కనెక్ట్ అయింది ఇవన్నీ నేను తర్వాత చూపిస్తాను మనం జీసీపీ క్లౌడ్ కోసం కన్సోల్ కోసం డిస్కస్ చేస్తున్నప్పుడు. బట్ రీజియన్స్ అండ్ జోన్స్, హైరార్కీ, ఈ బిల్డింగ్ ఇదైతే డాక్యుమెంటేషన్ చదవండి ఖచ్చితంగా, ఎందుకంటే అన్ని పాయింట్స్ ని కవర్ చేయలేండి ఖచ్చితంగా. ఇందులో డౌట్స్ ఉండి ఏమైనా డౌట్స్ వస్తే వీ కెన్ డిస్కస్ ఆన్ ఇట్. ఓకే. అండ్ ఫైనల్లీ ఎవరికైతే నేను ఖచ్చితంగా 11 o'clock కల్లా అందరికీ ఫోల్డర్ యాక్సెస్ ఇస్తాను. ఆ ఫోల్డర్లో ఇప్పటిదాకా 3 వీడియోస్ అందరికి యాక్సెస్ ఉంటుంది. ఈరోజు ఒక్కరోజు మీకు మెయిల్ ఐడి వస్తుంది, మెయిల్ వస్తుంది, రేపటి నుంచి మెయిల్ రాదు. ఓకే. అండ్ మోరో ఎవరైతే మెయిల్ ఐడీస్ నాకు ఇంకా పింక్ చేయలేదో ఒకసారి నా మెయిల్ ఐడి పింక్ చేయండి, నేను అందరికి యాక్సెస్ ఇస్తాను. ఓకే. డాక్యుమెంట్స్ కూడా పెడతారండి ఇందులో. సారీ, అండ్ ఈ డాక్యుమెంట్ ఏమైతే మనం యూస్ చేస్తాను ఇక్కడ, నేను రన్నింగ్ నోట్స్ రాస్తాను, అంటే నేను ప్రతి దాంట్లో పెట్టేస్తాను. ఈ డాక్యుమెంట్ అందరికి గూగుల్ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. ఓకేనా? యా. అండ్ కొంతమంది పింక్ చేయలేదండి, కొంతమంది డెవాప్స్ ట్రైనింగ్ అని కొంతమంది ఉన్నారు. నాకు వాళ్ళు మెయిల్ ఐడీస్ లేవు కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఏం లేదు. ఒకసారి మీరు పింక్ చేస్తే నాకు ఐడియా వస్తుంది. ఓకేనా? చెప్పండి. శివ, చెప్పండి మనోజ్. ఇంటర్వ్యూలో మీరు ప్రాజెక్ట్ అకౌంట్ క్రియేట్ చేశారని అడిగితే ఏం సమాధానం చెప్పాలా? చెప్పండి అండి. అంటే మీరు ఇంటర్వ్యూకి నేను అటెండ్ అయినప్పుడు మీరు ప్రాజెక్ట్ అకౌంట్ క్రియేట్ చేశారా? ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం, బోల్డ్ చేస్తాం మనం. అంటే ప్రతి ఒక్క రిసోర్స్ క్రియేట్ చేస్తారా? అందరూ క్రియేట్ చేయరు. ఓకే. మీ కంపెనీలో మీ రోల్ ఏంటి? ఓకే. మీరు ఎస్ఆర్ఈ రోలు అంటే మీ దాంట్లో మీదే టాప్ రోలు. ఓకే. ఒక అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీరే ఆర్గనైజ్ చేస్తారు, మీరు క్రియేట్ చేస్తారు. ఓకే. ఇట్స్ నాట్ లైక్ ప్రతి ఇండివిజువల్ చేయడు. ఓకే. నేను నన్ను అడిగితే నేనేం చెప్పాలి? 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని చేయరని చెప్పండి. అంటే ఓవరాల్ మీకు 4 ఉంది అనుకోండి, మీకు ఆ యాక్సెస్ ఎవరు, ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ మాత్రం చేస్తారు. ఓకే. ప్రాజెక్ట్ మేనేజర్స్ అని కాదు, మీ రోల్ బట్టి. మీరు సైట్ రిలయబిలిటీ అనుకోండి, అదే హైయెస్ట్ ప్రివిలేజ్ రోల్. సో ఆబ్వియస్గా వాళ్ళే చేస్తారు. కొత్త ప్రాజెక్ట్ వచ్చి నేను చేస్తాను. ఓకే. ఫైన్ అండి. రేపు కూడా సేమ్ టైం 8 o'clock కలుద్దాం. ఓకేనా? ఇప్పుడు మీరు చూపించిన జోన్స్ లింక్ అది గూగుల్ లింకా లేకపోతే ఇది గూగుల్ cloud.google.com అండి. నేను ఏం చేయలేదు, జీసీపీ హైరార్కీ అని క్లిక్ చేశాను, వచ్చిన 2 లింకులు ఓపెన్ చేశాను అంతే. ఓకేనా? ఇది గూగుల్ క్లౌడ్ లింక్. చెప్పండి శ్రీనివాస్. ఇప్పుడు మనం డే 1 స్టార్టింగ్ మనకి డైరెక్ట్ యాక్సెస్ తో పాటు బిల్లింగ్ ఐడి అసైన్ చేసి ప్రాజెక్ట్ ఇచ్చేస్తారండి. డే 1 యాక్సెస్ తో పాటు మనం రేపు చూస్తాం. అది అంటే రేపు ఒక పర్సన్ హైర్ చేసుకుందాం మనం. ఓకే. ఒక శివ అనే పర్సన్ ని. ఆ పర్సన్ కి ఫస్ట్ ఏం ఉండవు, తన గ్రాడ్యువల్ గా ప్రాజెక్ట్ ఎలా చేస్తారో రేపు చూద్దాం. రేపు ఎల్లుండి. ఓకే. సిఎల్ఐ మోడ్ రేపు కాదండి, సిఎల్ఐ అప్పుడు అవసరం లేదు మీకు. కొంచెం మీరు హ్యాండ్స్ ఆన్ అయిపోయి చెప్తాను. సిఎల్ఐ రియల్ టైం లో చేయాల్సిన సిఎల్ఐ మోడేగా మాక్సిమం. సిఎల్ఐ అనే కాదండి. ఓకే. సిఎల్ఐ చేస్తారని లేదు కదా, మీరు టెరాఫామ్ చేస్తారని సిఎల్ఐ అవసరం రాదు. బట్ సిఎల్ఐ ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఒక పెద్ద కమాండ్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, అర్థమవుతుంది ఎవరికైనా? అర్థం కాదు కదా. మాన్యువల్ రాకుండా కమాండ్ ఎలా చేస్తారు? ఓకే. బట్ ప్రతి సర్వీస్ కమాండ్ లైన్ చేయిస్తాను, చెయ్యాలి కూడా. ఓకే. అదే అడుగుతున్నాను, చేయాలి కదా. రియల్ టైమ్ లో చేయాలండి. రియల్ టైం అన్ని చేస్తారు, అన్ని ఒకే రోజు చెప్పలేరు కదా ఎవరు, అది చెప్తున్నా. ఫైన్. సరే. అండ్ 1 more థింగ్ అండి, చాలా మందికి ఇక్కడ నేమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో లాగిన్ చేస్తున్నప్పుడు నా కమ్యూనికేట్ చేసిన నేమ్ తో పెట్టరా, సో దట్ నాకు కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకే అప్రూవల్స్ లేట్ అయిపోతున్నాయి. సో త్వరగా జాయిన్ అవ్వాలనుకుంటే ఆ నేమింగ్ కొంచెం చూసుకోండి, ఏ నేమ్ తో లాగిన్ అవుతున్నారని. యా. ఓకే అండి. సీ యు టుమారో ది సేమ్ టైం. యా. బై. థ్యాంక్ యూ. Thank you.